నమస్తే ఆరోగ్య మిత్ర కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆధునిక యుగంలో ప్రతి పనిలోనూ సౌకర్యాన్ని వెతుక్కుంటున్నాం, కానీ అదే మనకు శత్రువుగా మారుతోంది. ప్రతి నిమిషం వేలాది మంది బీపీ అనో, షుగర్ అనో, లేదంటే అధిక బరువుతోనో బాధపడుతూ ఉన్నారు. ఇవన్నీ కూడా మనకు సైలెంట్ కిల్లర్స్. ఈ సైలెంట్ కిల్లర్స్ మన గుండె, మెదడు, జీవితాలను మెల్లగా దెబ్బతీస్తున్నాయి. మనమే సృష్టించిన ఈ జీవన శైలి మన ఆరోగ్యానికి శాపమైందా? మరి ఇలాంటి శాపానికి గురవుతున్న వారు ఎలాంటి జాగ్రత్తలు పాటించాలి, ఎలాంటి ట్రీట్మెంట్ తీసుకోవాలి, ఎలాంటి లక్షణాలు ముందుగా బయటపడితే డాక్టర్ దగ్గరికి వెళ్ళాలి, ఇవన్నీ మాట్లాడడానికి నాతో ఉన్నారు గెస్ట్ కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. హలో అండి. హలో అండి. వెల్కమ్ టు టీసాట్. హలో అండి. నమస్తే. బీపీ, షుగర్, అలాగే ఓవర్ వెయిట్ ఈ మధ్య కాలంలో ఎందుకని ఎక్కువగా చూస్తున్నాం? మెయిన్గా బ్లడ్ ప్రెషర్, డయాబెటీస్ అండ్ దాంతోపాటు ఒబేసిటీ అంటే అధిక బరువు, ఇవన్నీ సపరేట్ డిసీజెస్ అనుకుంటాం, కానీ ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్గా ఉంటాయి. అంటే ఒబేసిటీ వచ్చిన వాళ్ళకి డయాబెటీస్ రావడము, డయాబెటీస్ అతిగా ఉండడం వల్ల దాంతోపాటు బ్లడ్ ప్రెషర్స్ పెరగడము, ఆర్ ఒబేసిటీ ఎక్కువ అంటే అతిగా బరువు ఎక్కువ అయిపోవడం వల్ల బ్లడ్ ప్రెషర్ పెరగడం. ఈ మూడు కూడా ఇంటర్ రిలేటెడ్ డిసీజెస్, అంటే మన లైఫ్ స్టైల్తో సంబంధమైన డిసీజెస్. ఇవన్నీ కూడా ఈ కాలంలో అతిగా చూస్తున్నాము, అది కూడా యంగ్ పాపులేషన్లో. అంటే ఒక 40 సంవత్సరాలు దాటక ముందే వాళ్ళకి వ్యాధులతో సఫర్ అవ్వడం చూస్తున్నాం. మెయిన్గా ఈ వ్యాధులు రావడానికి కూడా కారణం మనం చేసే పద్ధతులు. అంటే మన నిద్ర కానీ, మన స్ట్రెస్ లెవెల్స్ కానీ, మనం తినే హ్యాబిట్ కానీ, తినే టైం కానీ, అండ్ యాజ్ వెల్ యాజ్ మన ఒబేసిటీ అంటే మన బాడీ వెయిట్ అతిగా పెరగడం, మన హైట్ కంటే దానికి సంబంధమైన హైట్కి ఇంత వెయిట్ అంటూ ఉండాలి, ఆ వెయిట్ కంటే ఎక్కువ పెరగడము. వెయిట్ మెయిన్గా డిపాజిట్ మన పొట్టలో ఎక్కువగా డిపాజిట్ అవ్వడం, ఫ్యాట్. వీటి వల్ల మనకు ఒక డిసీజ్ వల్ల ఇంకో డిసీజ్ రావడము, వీటి వల్ల మన అవయవాలన్నీ ప్రాబ్లం కావడం చూస్తున్నాం. అంటే ఒక్కరికే ఇవన్నీ ఇంటర్ రిలేటెడ్ కాబట్టే ఒక మనిషిలో ఈ 3 వ్యాధుల్ని మనం చూస్తూ ఉన్నామా, లేదు ఇంకేమైనా కారణాలు ఉంటాయా? ఇప్పుడు ఒకటి వచ్చింది అని అంటే ఇంకా మిగతా వాటికి ఆహ్వానం పలికినట్టేనా? అవునండి. ఇప్పుడు ఒబేసిటీ చూసుకుంటే మనము మామూలుగా మన బాడీ అంతా ఫ్యాట్ పెరగడం వేరే, మన పొట్టలో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ వేరే. మనకు పొట్టలో డిపాజిట్ అయ్యే ఫ్యాట్ని విజరల్ ఒబేసిటీ అంటాం, ఆర్ విజరల్ ఫ్యాట్ అంటాం. ఈ వాటి వల్ల ఏమవుతుందంటే మన బాడీలో ఉన్న ఇన్సులిన్ ఉత్పత్తి అయినా కూడా సరిగ్గా పనిచేయకపోవడం జరుగుతుంది. దాన్ని ఇన్సులిన్ రెసిస్టెన్స్ అంటారు. వీటి వల్ల వచ్చే డయాబెటీస్ని ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ టైప్ 2 డయాబెటీస్గా అంటాం. సో ఒబేసిటీ వచ్చిన వాళ్ళందరికీ కొద్దిపాటి ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉండి ఫ్యూచర్లో వాళ్ళు డయాబెటీస్గా మారడం జరుగుతుంది. అలానే డయాబెటీస్ ఎక్కువ అవడం వల్ల వాళ్ళలో కొన్ని కొలెస్ట్రాల్ లెవెల్స్, ట్రైగ్లిజరైడ్ లెవెల్స్, VLDL లెవెల్స్ అని పెరిగి ఇవి మన రక్తనాళాల్లో డిపాజిట్ అయ్యి దానివల్ల అవయవాల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్, సిమిలర్లీ బ్లడ్ ప్రెషర్స్ పెరగడం, సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ 2 పెరగడం. వీటికి అంటే ఒక దాని వల్ల ఇంకోటి రావడం జరుగుతుంది. ఇండిపెండెంట్గా కూడా రావచ్చు డిసీజెస్, బట్ ఒక డిసీజ్ వస్తూ దాన్ని కంట్రోల్ చేయకపోవడము, సంవత్సరాల తరబడి ఈ డిసీజ్ మనలో ఉండడం, వాటి వల్ల వేరే వ్యాధులు కూడా రావడం జరుగుతుంది. స్ట్రెస్ అనేది ప్రతి మనిషికి వచ్చే ఏ వ్యాధిని అయినా డాక్టర్ దగ్గరికి వెళ్ళారంటే స్ట్రెస్ లెవెల్ ఏ స్థాయిలో ఉందో ముందుగానే దాన్ని రూల్ అవుట్ చేసిన తర్వాత వాళ్ళకు వచ్చిన డిసీజ్ ఏంటనేది చూస్తున్నారు. మరి ఈ విషయంలో స్ట్రెస్ తీసుకుంటే ఏ విధంగా దాని ప్రభావం ఉంటుందంటారు? బీపీ కానీ, షుగర్ కానీ. స్ట్రెస్ అనేది అందరి లైఫ్ స్టైల్, ఇవాళ ఈ జనరేషన్లో ఉన్న లైఫ్ స్టైల్లో వన్ ఆఫ్ ద కామనెస్ట్ ప్రాబ్లం స్ట్రెస్ అండి. అంటే మన జాబ్ రీత్యానో, పర్సనల్ లైఫ్ వల్లనో, ఇంకేదైనా కారణం వల్లనో, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం వల్లనో స్ట్రెస్ డెవలప్ అయ్యి ఆ స్ట్రెస్కి సంబంధించిన కొన్ని హార్మోన్స్ ఉంటాయి బాడీలో. కార్టిసోల్ అనే హార్మోన్, స్ట్రెస్ హార్మోన్ అంటారు దీన్ని. ఈ కార్టిసోల్ అనే హార్మోను మన ఇన్సులిన్కి క్వైట్ ఆపోజిట్గా పనిచేస్తుంది. దాని ద్వారా మన బాడీలో షుగరు ఉన్నదానికంటే ఎక్కువగా పెరగడము అండ్ ఇన్సులిన్ దాన్ని కంట్రోల్ చేయడానికి కష్టపడము, వాటి వల్ల డయాబెటీస్ రావడము. సిమిలర్లీ ఈ స్ట్రెస్ వల్ల మన రిఫ్లెక్స్ మెకానిజం, బ్లడ్ ప్రెషర్ని కంట్రోల్ చేసే రిఫ్లెక్స్ మెకానిజం తగ్గడం, వాటి వల్ల బ్లడ్ ప్రెషర్స్, సిస్టోలిక్ అండ్ డయాస్టోలిక్ 2 పెరగడం చూస్తున్నాం. సో స్ట్రెస్ అనేది ప్రతి లైఫ్లో ఉంటుంది, బట్ దాని ప్రకారం స్ట్రెస్ బస్టర్స్ కూడా మన లైఫ్లో ఇన్కల్కులేట్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్. దాని ద్వారా మనకు అట్లీస్ట్ అంటే రోజు స్ట్రెస్ని ఉంటుంది కాబట్టి దాన్ని కంపెన్సేట్ చేయడానికి నిద్ర ప్రాపర్గా ఉండడము, కొన్ని ఫిజికల్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవడము, కొన్ని లీజర్ యాక్టివిటీస్ డెవలప్ చేసుకోవడం, వీటి వల్ల మన స్ట్రెస్ కొద్దిగా తగ్గించుకోవడం చేసుకోవాల్సి వస్తుంది. నిద్ర అనేది ఎంతవరకు ముఖ్యం అంటారు? అసలు ఎన్ని గంటలు పడుకోవాలి? ఇప్పుడు స్ట్రెస్ అనేది చాలా వరకు మనం వింటూనే ఉన్నాం, పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా ఈ స్ట్రెస్ ఉంటుంది. మరి నిద్ర విషయం చూస్తే అది ఎంతవరకు ఇంపార్టెంట్ రోల్ పోషిస్తుంది అంటారు ఇలాంటి వ్యాధులు రాకుండా ఉండటానికి?
స్ట్రెస్ ఎంత ఇంపార్టెంటో నిద్ర కూడా అంతే ఇంపార్టెంట్. స్లీప్ అనేది లైక్ చాలా థింగ్స్ స్లీప్లో మనం కన్సిడర్ చేసుకోవాలి. ఫస్ట్ ఇందాక చెప్పినట్టు స్ట్రెస్లో ఎలా కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుందో మన నిద్రలేనితనం, స్లీప్ డిస్టర్బెన్సెస్ ఆర్ ఇన్సోమ్నియా వల్ల కూడా మనకు కార్టిసాల్ హార్మోన్ పెరుగుతుంది. దాని ద్వారా షుగర్, బ్లడ్ ప్రెషర్ పెరగడం జరుగుతుంది. సో ఈ నిద్ర అనేది చాలామందికి హిస్టరీ అడిగితే వాళ్ళ పేషెంట్స్ని వచ్చినప్పుడు నేను బాగా నిద్రపోతున్నాను అంటారు. ఎలా పోతున్నాను అంటే రోజు పొద్దున 2 గంటలు, మధ్యాహ్నం 2 గంటలు, రాత్రి 2 గంటలు, మొత్తానికి నేను 7 నుంచి 8 గంటలు పడుకుంటున్నాను అంటారు. అలా పడుకోవడం వల్ల మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు. సో నిద్ర అనేది కంటిన్యూస్గా మినిమం 8 అవర్స్, 7 to 8 అవర్స్ పర్ డే అయితే ఉంటే దానివల్ల మనకు ఎనర్జీ అనేది మనము బ్రేక్ డౌన్ కాకుండా డీప్ స్లీప్లో మన ఎనర్జీ కన్జర్వ్ అయ్యి నెక్స్ట్ డే ఫిజికల్ యాక్టివిటీ యాజ్ వెల్ యాజ్ మన మైండ్ కాన్సన్ట్రేషన్ ఉండడానికి, సిమిలర్లీ కార్టిసాల్ని అదుపులో ఉంచుకొని దానివల్ల షుగర్స్, బ్లడ్ ప్రెషర్ కంట్రోల్ ఉంచుకోవడానికి హెల్ప్ అవుతుంది. సో ఈ నిద్ర అనేది ఎప్పుడైనా ఒక రెగ్యులర్ టైంలో, అంటే రోజుకి 10 o'clock పడుకుంటే 10 o'clock అండ్ నెక్స్ట్ డే అప్ టు 6 o'clock. సో ఇలా ఒక ఫిక్స్డ్ టైంలో పడుకోవడం ఇంపార్టెంట్. 10 అనేది కాదు, మనం 12కి పడుకున్నా రోజు ఒక 12కి పడుకొని మళ్ళీ 8కి లేవడం. సో ఒక ఫిక్స్డ్ 8 అవర్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అది కూడా డీప్ స్లీప్లో. అంటే చాలామంది సౌండ్ రాగానే, చిన్న శబ్దం రాగానే ఉలిక్కిపడి లేవడము ఇలాంటివి చేస్తుంటారు. అలాంటివి అన్నప్పుడు అది డీప్ స్లీప్లో లేరు అని అర్థం, వాళ్ళు షాలో స్లీప్లో ఉన్నారు. సో ఇలాంటి స్లీప్స్ కూడా మన ఎనర్జీ ఎటువంటి కన్జర్వ్ కాకపోవడం, కార్టిసాల్ తగ్గకపోవడం, దీనివల్ల కూడా షుగర్స్ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ప్రెషర్స్ యాజ్ వెల్ యాజ్ మన స్ట్రెస్ లెవెల్స్ పెరగడము ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. నిద్రలేమనేది బరువు పెరగడానికి కూడా ఒక కారణం అవుతుందా? అవునండి. అతిగా బరువు పెరిగినప్పుడు మెయిన్గా నేను ఇందాక అన్నట్టు అబ్డామినల్ ఒబేసిటీ, అంటే పొట్టలో ఫ్యాట్ డిపాజిట్ అవుతున్నట్టు ఒక ప్యాడ్ ఆఫ్ ఫ్యాట్ మన నెక్ చుట్టూ కూడా డిపాజిట్ అవుతుంది. దీనివల్ల ఏంటంటే మనం ఎప్పుడైతే నిద్రకి డీప్ స్లీప్లో జారుకోవడానికి ప్రయత్నిస్తుంటామో ఆ టైంలో మనకు మన ఎయిర్వే, అంటే మన ఊపిరిగొట్టము కొద్దిగా అబ్స్ట్రక్ట్ చేయడం జరుగుతుంది. దానివల్ల మన బాడీలో కార్బన్ డైఆక్సైడ్ పెరగడము, ఆక్సిజన్ తగ్గడము, దీన్ని అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా అంటారు. సో వీటి వల్ల మనం డీప్ స్లీప్కి లేకపోవడం, దానివల్ల రోజంతా నిద్ర మత్తులో ఉండడము, వీటి వల్ల మనం కాన్సన్ట్రేషన్ తగ్గించుకోవడం, వీటి వల్ల ఇందాక అన్నట్టు కొన్ని మెటబాలిక్ డిసీజెస్, డయాబెటీస్, హైపర్ టెన్షన్ రావడము, ఒకవేళ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే ఎర్లీ ఆన్సెట్ రావడం. అండ్ దీంతోపాటు ఈ అతిగా బరువు వల్ల, మెయిన్గా నిద్ర తెలియనితనం వల్ల మనకు వేరే అదర్ అవయవాలు, మెయిన్గా ఊపిరితిత్తులు, గుండె, వీటి మీద ఎఫెక్ట్ పడడం జరుగుతుంది. ఇంకా ఫ్యామిలీ హిస్టరీని ఈ వ్యాధుల్లో ఎంతవరకు పరిగణిస్తారు అసలు? డయాబెటీస్, హైపర్ టెన్షన్లో డెఫినెట్గా ఫ్యామిలీ హిస్టరీ ఒక రోల్ ప్లే చేస్తుందండి. కానీ ఈ కాలంలో చూస్తే మెయిన్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ వల్ల వచ్చే, లైఫ్ స్టైల్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల వచ్చే ఈ డిసీజెస్ ఎక్కువగా చూస్తున్నాం. ఒక 5గురిలో డయాబెటీస్ వస్తే దాంట్లో 4 లైఫ్ స్టైల్ రిలేటెడ్ డిసీజెస్ చూస్తున్నాం. జెనెటిక్ ఫ్యామిలీ హిస్టరీ అంటే ఫర్ ఎగ్జాంపుల్ డయాబెటీసే తీసుకుంటే 2 పేరెంట్స్ కుంటే మనకు 90% ఛాన్సెస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. కానీ అది 40-50లో మనం పుష్ చేయొచ్చు మన ఏజ్, సో దట్ మనం ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేస్తే. కానీ లైఫ్ స్టైల్ కూడా సరిగ్గా లేకపోతే అట్లీస్ట్ మనకు 30-35లోనే ఇవాళ రేపు డయాబెటీస్, హైపర్ టెన్షన్ని చూడడం జరుగుతుంది. అంటే వారసత్వం అనేది ఈ వ్యాధుల ప్రమాదాన్ని ఏమైనా పెంచుతుందా? అవునండి. ఇప్పుడు సపోజ్ మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, మనము స్మోకింగ్, ఆల్కహాల్కి బానిస అయ్యాం, మనకు వెయిట్ అతిగా ఉండిపోయింది, మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, నిద్ర ప్రాపర్గా లేదు, ఫిజికల్ యాక్టివిటీ లేదు, ఇవన్నీ ఉంటూ జెనెటిక్ అయితే మనం మార్చలేం. సో ఇవన్నీ ఉంటూ జెనెటిక్ మీద ప్రభావం చూపిస్తే మన డిసీజ్ ఎర్లీగా రావడం, ఒకవేళ ఉంటే దాని మీద కాంప్లికేషన్స్ రేస్ చేయడం, మన అవయవాల మీద ఎఫెక్ట్ చూడడం చూస్తుంటాం. ఇప్పుడు బ్లడ్ ప్రెషర్ అనేది అధిక బరువుతో బాధపడుతున్న వాళ్లకు వచ్చింది అని చెప్పేసి చాలా మంది అనుకుంటూ ఉంటారు. బరువు తక్కువగా ఉన్న వాళ్ళలో కూడా ఈ బీపీ వచ్చే అవకాశం ఉందా? అవునండి. బరువు అనేది ఒక రిస్క్ ఫ్యాక్టర్. అలానే బరువు ఉంటేనే బ్లడ్ ప్రెషర్ ఎక్కువ ఉండాలనే ఏమీ లేదండి. సో బరువు లేని వాళ్ళకు కూడా ఫర్ ఎగ్జాంపుల్ వాళ్ళ లైఫ్ స్టైల్ సరిగ్గా లేదు, ఇందాక అన్నట్టు నిద్ర లేదు, స్ట్రెస్ ఎక్కువగా ఉంది, స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, అలానే వాళ్ళ కొలెస్ట్రాల్ లెవెల్స్ ఎక్కువగా ఉన్నాయి, ఆల్కహాల్, స్మోకింగ్కి బానిస అయ్యారు, ఇలాంటి అన్ని కారణాల వల్ల వీటన్నిటిని కూడా హైపర్ టెన్షన్కి రిస్క్ ఫ్యాక్టర్స్గా పరిగణిస్తాం. సో ఇలా 2-3 రిస్క్ ఫ్యాక్టర్స్ కలిసినప్పుడు, ఆర్ 2 మేజర్ రిస్క్ ఫ్యాక్టర్స్ అండ్ 2 మేజర్ + 1 మైనర్ రిస్క్ ఫ్యాక్టర్, ఇలాంటివి యాడ్ అయినప్పుడు బరువు లేకపోయినా బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుందండి. అంటే బరువు తక్కువగా ఉన్న వాళ్ళలో బీపీకి సంబంధించి ఓకే ఫైన్, మరి షుగర్ విషయంలో ఏం జరుగుతోంది? డయాబెటిక్ విషయంలో బరువు తక్కువగా ఉన్న వాళ్ళలో డయాబెటిక్ వచ్చే అవకాశం ఎంతవరకు ఉంది అసలు? బరువు తక్కువ ఉన్నా కూడా వాళ్ళకి ఇన్సులిన్ రెసిస్టెన్స్ బరువు ద్వారా రాకపోయినా వేరే అదర్ కారణాలు, ఇందాక చెప్పినట్టు స్ట్రెస్ వల్ల కానీ, నిద్రలేనితనం వల్ల కానీ, ఫ్యామిలీ హిస్టరీ వల్ల కానీ, లేకపోతే వాళ్ళ డైటరీ ప్యాటర్న్స్ అంటే ఎరాటిక్ మీల్ ప్లాన్స్ అంటే అన్టైమ్లీ ఫుడ్ తినడము, లేట్ నైట్ డిన్నర్స్ తినడము, కడుపు నిండా తినేయడం, తిన్న తర్వాత వెంటనే పడుకోవడం, ఆర్ మీల్ సరిగ్గా ఫుడ్ టైమింగ్ సరిగ్గా పాటించకపోవడము, తిన్న ఫుడ్లో కార్బోహైడ్రేట్
కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా ఉంచుకోవడం, మెయిన్గా సింపుల్ కార్బోహైడ్రేట్స్, వీటన్నిటి వల్ల కూడా బరువు లేకపోయినా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. బరువు వల్ల డయాబెటీస్ డెఫినెట్గా వస్తుంది, బట్ బరువు లేకున్నా కూడా ఇవన్నీ కారణాలు యాడ్ అవుతే వాటి వల్ల కూడా డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్. ఇంతకు ముందు కాలంలో మనం చూసిన వ్యాధులన్నీ కూడా 50 ఏళ్లలో వస్తే అవన్నీ ఇప్పుడు ఈ జనరేషన్లో ఈ ఆధునిక యుగంలో 30లో మనం చూస్తున్నాం. ఇంకా మాట్లాడుకుంటే 25 ఏళ్ళు 20 ఏళ్లలో కూడా మనం చూస్తున్నాం. మరి ఈ బీపీ కానీ లేదంటే డయాబెటిక్ కానీ ఈ ఓవర్ వెయిట్ కానీ ఇవన్నీ కూడా ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా మీరు గమనిస్తున్నారు? ఇప్పుడైతే ఓవర్ వెయిట్ అంతా కూడా 30 to 40 ఇయర్స్ మధ్యలోనే ఎక్కువగా చూస్తున్నామండి. అండ్ ఈ ఓవర్ వెయిట్ ఉండడం వల్ల ఇంతకుముందు 45-50లో డయాబెటీస్ వచ్చేది, హైపర్ టెన్షన్ వచ్చేది, అది 35 to 40 ఇయర్స్లో యావరేజ్ ఏజ్ అయిపోయిందండి. ఇంతకుముందు ఎంత స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా 45 ఇయర్స్లో, అంటే ఒక 10-20 ఇయర్స్ బ్యాక్ హిస్టరీ తీసుకుంటే 45 యావరేజ్ ఏజ్ ఆఫ్ ఆన్సెట్ అండి డయాబెటీస్, హైపర్ టెన్షన్. కానీ ఇప్పుడు 35-40లోనే ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ చూస్తున్నాం. 50 ఇయర్స్లో కాంప్లికేషన్స్, అంటే ఈ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ రిలేటెడ్ ఎండ్ ఆర్గన్ డ్యామేజెస్, మెయిన్గా హార్ట్ కానీ, కిడ్నీస్ కానీ, బ్రెయిన్ కానీ, నర్వ్స్ కానీ ఇవి ఎఫెక్ట్ అవ్వడం చూస్తున్నాం. ఓకే, ఇంతకుముందు బీపీ అని అంటే మనకు 120/70, కానీ ఇప్పుడు దాని పారామీటర్స్ మార్చినట్టుగా తెలుస్తోంది. నార్మల్ బీపీ అని అంటే దాన్ని ఏ విధంగా చూస్తారు? అసలు ఎంత ఉంటే అది నార్మల్ కింద వస్తుంది? యాక్చువల్గా ఇంతకుముందు కాదండి, ఎప్పటి నుంచో సేమ్ క్లాసిఫికేషన్ ఉంది, కానీ మనకు జనాలకు అవేర్నెస్ తక్కువ ఉంది వీటి పరంగా. అందరూ 120/80 అనేది ఒక స్టాండర్డ్ బ్లడ్ ప్రెషర్గా ఆర్ యావరేజ్ నార్మల్ బ్లడ్ ప్రెషర్గా పరిగణిస్తుంటారు. దానికంటే కొద్దిగా ఒక 125-130 సిస్టోలిక్ వచ్చినా, డయాస్టోలిక్ ఒకవేళ 85 వరకు పెరిగినా కూడా దాన్ని హైపర్ టెన్షన్గా భావించేవాళ్ళు. యాక్చువల్గా మన అన్ని బ్లడ్ ప్రెషర్ కానీ, టెంపరేచర్ కానీ, పల్స్ రేట్ కానీ, హార్ట్ రేట్ కానీ ఇవన్నీ ఒక డైనమిక్ రేంజ్ ఉంటుందండి. అలానే బ్లడ్ ప్రెషర్ కూడా సిస్టోలిక్ అంటే పైనున్న బ్లడ్ ప్రెషర్ 100 నుంచి 139 వరకు, కిందది 60 నుంచి 89 వరకు, ఇది జేఎన్సీ క్రైటీరియా అని ఉంటుందండి. వీటిని మనం గైడ్లైన్స్గా ఫాలో చేస్తుంటాం. సో ఎనీథింగ్ 140/90 కంటే ఎక్కువ అవుతే దాన్ని మనము హైపర్ టెన్షన్ ఆర్ హై బ్లడ్ ప్రెషర్గా అంటామండి. ఓకే, రక్తపోటు విషయంలో మనం చూసుకున్నట్టయితే రక్తపోటు ఆ మనిషికి వచ్చింది అని చెప్పటానికి వాళ్ళకు వచ్చే మొదటి లక్షణం ఏమై ఉంటుంది? బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ డెఫినెట్గా సిమ్టమ్స్ ఉండాలని ఏమీ లేదండి. 140/90 దాటినా కూడా 10లో 7 మందికి ఎటువంటి లక్షణాలు కనిపించవు. మిగతా 3కి మాత్రం కొన్ని క్లాసికల్ సిమ్టమ్స్ కనిపించే ఛాన్సెస్ ఉంటాయి. దాంట్లో హెడేక్ ఒకటండి, త్వరగా అలసిపోవడము, అరిచేతులు అరికాల్లో వీక్నెస్, మెడనరాలు గుంజడము, ఓపిక తగ్గించడము, అండ్ కొద్దిగా పనిచేసినా చెమట పెట్టేయడము, ఒక్కొక్కసారి ఛాతిలో బరువు చూడడము, రాత్రిపూట మూత్రానికి ఎక్కువసార్లు వెళ్ళడం, ఇలాంటి లక్షణాలు కొందరిలో మాత్రమే చూస్తాము. ఇలా చూసినప్పుడు మేము ఫస్ట్ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసి అది 140/90 ఉంటే అది ఎన్ని రోజులు, ఒక వారం రోజుల నుంచి 10 రోజులు చెక్ చేసి దాంట్లో 30% కంటే ఎక్కువ రీడింగ్స్ ఎక్కువ ఉంటే వాళ్ళని బ్లడ్ ప్రెషర్, హై బ్లడ్ ప్రెషర్ వచ్చిందని డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ పెట్టడం జరుగుతుంది. ఇప్పుడు ఫ్యామిలీ హిస్టరీ ఉందనుకోండి, వాళ్ళు ఏ వయసులో ఉండగానే వాళ్ళు జాగ్రత్తలు పాటించాలి? అంటే ఇప్పుడు వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఫ్యామిలీ హిస్టరీ ఉంది, వాళ్ళ ఫాదర్ కానీ గ్రాండ్ ఫాదర్కి కానీ ఉందనుకోండి, మరి ఈ జనరేషన్కి వచ్చేసరికి వాళ్ళు ఏ వయసు నుంచి వాళ్ళు మానిటరింగ్ మొదలు పెట్టాలి? దీన్ని బట్టి చూస్తే మనం జనరేషన్స్ తరబడి చూస్తుంటే ఫస్ట్ మనకు ఒక 20 ఇయర్స్ బ్యాక్ అంటే 1990-2000లో 45 to 50 ఇయర్స్లో వచ్చేదండి హైపర్ టెన్షన్. ఇప్పుడు ఆల్మోస్ట్ 2010 నుంచి చూస్తే 35 ఇయర్స్కే హైపర్ టెన్షన్ స్టార్ట్ అయిపోతుంది. సో ఒక ఏజ్ అని చూడకుండా ప్రతి వాళ్ళు ఫ్యామిలీ హిస్టరీ ఉన్నప్పుడు స్ట్రాంగ్గా వాళ్ళ డైటరీ హ్యాబిట్స్ని కానీ, స్లీప్ని కానీ, స్ట్రెస్ లెవెల్స్ని కానీ, ఫిజికల్ యాక్టివిటీ కానీ వాళ్ళకి అవేర్నెస్, అంటే ఒక 15-16 ఇయర్స్ వచ్చిన తర్వాత వాళ్ళు బెటర్ దాని ముందు నుంచే ఇన్కల్కులేట్ చేసుకొని డిసీజ్ని అట్లీస్ట్ లేట్ ఆన్సెట్గా చేసుకుంటే బెటర్ అండి. 120/80 ఇంతకు ముందు కానీ ఇప్పుడు 140 వరకు ఉన్నా కూడా వాళ్ళు ఏం భయపడాల్సిన అవసరం లేదండి. అవునండి, అంటే 120 దాటిన వాళ్ళు 130, 139 సిస్టాలిక్, అలానే 85, 89 డయాస్టాలిక్, ఇలాంటి వాళ్ళని ప్రీ హైపర్టెన్సివ్గా అంటాం. అంటే ఇన్ ఫ్యూచర్లో వాళ్ళకు బ్లడ్ ప్రెషర్ ఎక్కువ అయ్యే ఛాన్సెస్ ఆర్ రిస్క్లో ఉన్నారని అర్థం. ఇలాంటి స్టేజ్లో ఉన్న వాళ్ళు డెఫినెట్గా వాళ్ళు లైఫ్ స్టైల్ని మెయిన్గా మెయింటైన్ చేస్తే వాళ్ళ హైపర్ టెన్షన్ని డిలే చేయొచ్చు ఆర్ అట్లీస్ట్ వాళ్ళు ప్రివెంట్ చేయడానికైనా ప్రయత్నించవచ్చు. ఇప్పుడు ఇంకా డయాబెటిక్ విషయంలోకి వస్తే
ప్రీ డయాబెటిక్ అని చెప్పి అంటుంటారు కదా, అంటే అది రావడమే ఒక్కసారిగా రాకుండా మరి ఈ ప్రీ డయాబెటిక్ కింద వచ్చి ఆ తర్వాత దాని విశ్వరూపం అది చూపిస్తుందా ఏంటి అసలు? ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లో నాన్ డయాబెటిక్ లాగా అంటే నార్మల్ పర్సన్ లాగా ఎటువంటి లక్షణాలు వాళ్ళకు కనిపించవు. ప్రీ డయాబెటిక్ అనేది ఒక వ్యాధి కాదు, ఒక డయాబెటీస్ వచ్చే ముందు ఒక ఎర్లియర్ స్టేజ్. ఈ ప్రీ డయాబెటీస్ అనే షుగర్ లెవెల్స్ డయాబెటిక్కి నాన్ డయాబెటిక్కి కంప్లీట్లీ డిఫరెంట్ ఉంటాయి. ఎప్పుడైనా డయాబెటీస్లో కానీ ప్రీ డయాబెటీస్లో కానీ నాన్ డయాబెటీస్లో మనము 3 షుగర్ లెవెల్స్ చూసి దాన్ని బట్టి అది ఏ స్టేజింగ్ అనేది క్లాసిఫై చేస్తాం. అంటే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ ఒక 10 నుంచి 12 గంటలు మనము ఎటువంటి ఫుడ్ తినకుండా చెక్ చేసే షుగర్ లెవెల్. సిమిలర్లీ తిన్న తర్వాత అంటే ఏదైనా ఫుడ్ మీల్ తీసుకున్న తర్వాత 1.5 to 2 hours తర్వాత షుగర్ లెవెల్, దాన్ని పోస్ట్ పాండియల్ బ్లడ్ షుగర్ అంట. అలానే 3 months యావరేజ్ బ్లడ్ షుగర్ లెవెల్ HbA1c. ఈ 3 లెవెల్స్లో HbA1c 5.7 నుంచి 6.4 మధ్యలో ఉన్నప్పుడు, అలానే ఫాస్టింగ్ బ్లడ్ షుగర్ లెవెల్స్ అరౌండ్ 70 to 100 నార్మల్ అండి, 100 to 126 ప్రీ డయాబెటీస్ రేంజ్. సిమిలర్లీ పోస్ట్ పాండియల్ 140 వరకు నార్మల్, 140 నుంచి 199 ఈ 3 వాల్యూస్లో ఉన్నప్పుడు దాన్ని ప్రీ డయాబెటీస్గా పరిగణిస్తాం. సో ఈ ప్రీ డయాబెటీస్ అనే స్టేజ్లో ఎటువంటి లక్షణాలు ఉండవు, కానీ ఇది ఏంటంటే ఇన్ ఫ్యూచర్లో వీళ్ళు డయాబెటీస్కి అయ్యే ఛాన్సెస్ ఒక 10 times మోర్ రిస్కియర్ వెన్ కంపేర్డ్ టు అదర్ నాన్ డయాబెటిక్ పీపుల్ అండి. సో ప్రీ డయాబెటీస్ వస్తే మనము దాన్ని రివర్స్ చేయొచ్చు ప్రాపర్ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేసి వితౌట్ ఎనీ మెడికేషన్స్ ఆర్ స్ట్రాంగ్ ఫ్యామిలీ హిస్టరీ ఉంటే అట్లీస్ట్ దాన్ని మనం డిలే చేయొచ్చు ఆన్సెట్ అండి. బీపీ, షుగర్ అలాగే ఓవర్ వెయిట్ తో బాధపడే వాళ్ళకి అనేక విషయాలు వివరిస్తున్నారు కన్సల్టెంట్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ డాక్టర్ సోమనాథ్ గుప్తా గారు. బీపీ కానీ షుగర్ కానీ అలాగే అధిక బరువుతో బాధపడుతున్న వాళ్ళకి కానీ మీకేమైనా డౌట్స్ ఉండి క్లారిఫై చేసుకోవాలి అంటే స్క్రీన్ మీద ఉన్న నెంబర్స్కి కాల్ చేసి మాతో మాట్లాడొచ్చు. అయితే ఇప్పుడు డైట్ విషయానికి వస్తే మరి హై బీపీతో బాధపడే వాళ్ళు కానీ లేదంటే ప్రీ డయాబెటిక్కి ఆ స్టేజ్కి వచ్చిన వాళ్ళు కానీ వాళ్ళ డైట్ విషయంలో వాళ్ళు కొంచెం చేంజెస్ చేసుకుంటే ఆ రిస్క్ అనేది తగ్గించుకోవచ్చా? అవునండి, డైట్ డెఫినెట్గా ఒక 20 to 30% ఛాన్సెస్ మన షుగర్ లెవెల్స్ని యాజ్ వెల్ యాజ్ హైపర్ టెన్షన్, బ్లడ్ ప్రెషర్ని, సిమిలర్లీ ఒబేసిటీని కూడా వీటన్నిటిని కూడా ఒక విధంగా కంట్రోల్ చేయడానికి. అంటే ఒక డైట్ ఒకటే సరిపోదు, అలా అని డైట్ చేయకుండా ఓన్లీ మెడిసిన్స్ తీసుకుంటే హెల్ప్ కాదు. సో డైట్ కూడా ఒక ఇంపార్టెంట్ పార్ట్ విత్ మెడిసిన్స్ అండ్ లైఫ్ స్టైల్ అండి. సో డైట్లో చాలా థింగ్స్ ఇంపార్టెంట్. అంటే మెయిన్గా హైపర్ టెన్షన్, డయాబెటీస్, ఒబేసిటీ తీసుకుంటే అన్నిటికీ ఆల్మోస్ట్ సేమ్ డైట్ ఉంటుంది, కొద్దిపాటిగా మారుతుందండి. ఇక బరువు నియంత్రణలో సాధారణంగా చేసే తప్పులు ఏంటంటారు? మన లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోవడం అండి, మెయిన్గా ఫిజికల్ యాక్టివిటీ సరిగ్గా లేకపోవడము. అలానే మనం ఎప్పుడైనా మనము తిన్నప్పుడు అండ్ మనం చేస్తున్న యాక్టివిటీ రెండింటిని క్యాలరీ పరంగా కన్జ్యూమ్ చేస్తాం. అంటే ఎంత తింటున్నామో, ఎంత క్యాలరీ కన్జ్యూమ్ చేస్తున్నామో, ఎంత బర్న్ చేస్తున్నామో క్యాలరీ ఎక్స్పెండిచర్. ఎప్పుడైతే క్యాలరీ ఎక్స్పెండిచర్ అండ్ క్యాలరీ కన్జంప్షన్ మిస్ మ్యాచ్ అవుతుందో అప్పుడు మనకు బరువు పెరగడం జరుగుతుంది. సో బరువు చాలామంది అంటే నేను బరువు వెయిట్ పరంగా చెక్ చేసుకుంటూ ఉంటారు. వెయిట్ కంటే మెయిన్గా ఏంటంటే పొట్ట అండి ఇంపార్టెంట్. సో మనము తిన్న ఫుడ్ తక్కువ తిన్నా కూడా, సరిగ్గా టైంకి తినకపోయినా కూడా, కడుపు నిండా తినేసి వెంటనే వాళ్తున్నా కూడా, యాక్టివిటీ లేకపోవడము, నిద్ర లేనితనము, సో వీటన్నిటి వల్ల కూడా మనము ఒకవేళ అంటే తక్కువ తిన్నా కూడా మనం వెయిట్ పెరగడం జరుగుతుంది. అది కూడా మెయిన్గా పొట్ట పెరగడం జరుగుతుంది. ఈ బీపీ, షుగర్ అలాగే ఊబకాయం అనేది సైలెంట్ కిల్లర్స్ అంటున్నాం. మరి ఈ ఊబకాయం గుండె మీద కానీ రక్తనాళాల మీద కానీ దాని ప్రభావం ఏ విధంగా చూపుతుంది? ఊబకాయం డెఫినెట్గా ఒక మెయిన్ సైలెంట్ కిల్లర్ అండి. అట్లీస్ట్ బ్లడ్ ప్రెషర్కి కానీ హైపర్ టెన్షన్కి కానీ కొన్ని లక్షణాలు కొందరికి కనిపించడం జరుగుతుంది, కానీ ఒబేసిటీలో ఎటువంటి లక్షణాలు ఉండవు. చాలామంది నేను వెయిట్ ఎక్కువ ఉన్నాను కానీ నాకు ఎటువంటి ప్రాబ్లం లేదు, నాకు ఎటువంటి అవస్థ లేదు, నిద్ర ప్రాపర్గానే ఉంది, నేను అంతా బాగానే ఉన్నాను అనుకుంటారు, కానీ లోపల మార్పులు జరుగుతూనే ఉంటాయండి. ఒబేసిటీ మెయిన్గా సెంట్రల్ ఒబేసిటీ ఆర్ విజరల్ ఒబేసిటీ పెరిగినప్పుడు మన కొలెస్ట్రాల్ లెవెల్స్ బాగా పెరిగిపోతాయి. సో దీంతో పాటు ఈ కొలెస్ట్రాల్ లెవెల్స్ లివర్లో డిపాజిట్ చేయడము యాజ్ వెల్ యాజ్ రక్తనాళాల్లో డిపాజిట్ అవ్వడము, దానివల్ల ఫ్యాటీ లివర్ డిసీజెస్ అండ్ దీంతో పాటు గుండె మీద ఎఫెక్ట్ పడ్డము, బ్రెయిన్ మీద ఎఫెక్ట్ పడ్డము, స్ట్రోక్కి గురి కావడము. సిమిలర్లీ ఈ వెయిట్ పెరగడం వల్ల మన నిద్ర డిస్టర్బ్ అవ్వడము, దానివల్ల అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా కండిషన్ వచ్చి ఊపిరితిత్తుల మీద ఎఫెక్ట్ పడ్డము. సో మెయిన్గా ఒబేసిటీ వల్ల, సెంట్రల్ ఒబేసిటీ వల్ల అన్ని అవయవాల మీద ఒకపాటి ఎఫెక్ట్ అయితే కనిపిస్తుందండి. మెయిన్గా ఫ్యాటీ లివర్ కానీ యాజ్ వెల్ యాజ్ బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ పెరగడము, హార్ట్ రిలేటెడ్ స్ట్రోక్స్ యాజ్ వెల్ యాజ్ బ్రెయిన్ రిలేటెడ్ స్ట్రోక్స్ అండ్ అబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియా, క్రానిక్ అబ్స్ట్రక్టివ్ పల్మనరీ డిసీజెస్, ఇలాంటి డిసీజెస్ అన్ని కూడా లాంగ్ టర్మ్లో చూస్తుంటాం. అందుకే దీన్ని స్లో పాయిజనర్, సైలెంట్ కిల్లర్ అంటారండి. అంటే అధిక బరువుతో బాధపడే వాళ్ళకి కారణాలు ఏమై ఉంటాయంటే సరిగ్గా నిద్ర లేకపోవడం అలాగే స్ట్రెస్, ఈ రెండే కారణాలు ఉంటాయా? ఇంకా ఇతర కారణాలు ఏమై ఉంటాయి?
ఇందాక అన్నట్టు డైట్ కూడా సరిగ్గా ఫాలో చేయకపోవడం అండి. అంటే ఎక్కువ తినకపోయినా టైంకి తినకపోవడము, తిన్న వెంటనే వాలడము, యాజ్ వెల్ యాజ్ ఫుడ్లో క్వాలిటీ ఆఫ్ ఫుడ్, అంటే మనం తినే ఫుడ్లో ఎనర్జీ సోర్సెస్లో కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్స్, ఫ్యాట్స్ అని ఉంటాయండి. దీంట్లో ఫ్యాట్స్ అండ్ ఎక్కువ తీసేసుకోవడము, కార్బోహైడ్రేట్స్లో సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ కన్జ్యూమ్ చేయడము, ప్రోటీన్ కంటెంట్ని తగ్గించడము, అండ్ కొన్ని యాంటీ ఆక్సిడెంట్స్ సరిగ్గా తీసుకోకపోవడము, వీటన్నిటి వల్ల అంటే డైట్ కూడా ఒక మెయిన్ రోల్ ప్లే చేస్తుంది. అందరూ డైట్ నేను ఎక్కువగా తినను అనుకుంటారు, బట్ తినే ఫుడ్ క్వాలిటీ అండ్ క్వాంటిటీ మెయింటైన్ చేయడం కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు మన దగ్గర మన కల్చర్ ఏంటంటే సూర్యోదయం సూర్యాస్తమయానికి మన ఫుడ్ అనేది ముగించుకోవడం అనేది మన ఉన్న కల్చర్ అంతా. కానీ ఇప్పుడున్న ఉరుగుల పరుగుల జీవితంలో ఎలా అయిపోయిందంటే 9 వరకు 10 వరకు డిన్నర్ ఈజ్ ఓకే, కానీ మరి నైట్ 12 ఈ నైట్ షిఫ్ట్ చేసే వాళ్ళంతా కూడా నైట్స్ డిన్నర్ చేయడం అని, లేదంటే నైట్స్ బయటికి వెళ్ళటం అనో, చిల్అవుట్ అవ్వడమనో, నైట్స్ కాఫీలు టీలు ఎక్కువ తాగడం, లేదంటే సాఫ్ట్ డ్రింక్స్ ఎక్కువ తాగడం, ఇవన్నీ ఎంతవరకు ప్రభావం చూపిస్తాయి? మెయిన్గా ఇందాక అన్నట్టు డైట్లో మీరు చెప్పిన మీల్ ప్లాన్ ప్రకారము ఎక్కువగా ఫ్యాట్స్ తీసుకోవడం, అంటే సాచురేటెడ్ ఫ్యాట్స్. ఇప్పుడు ఈ బేకరీ ఐటమ్స్ ఉన్నాయి, రిఫైన్డ్ వీట్తో చేసే పదార్థాలు. సిమిలర్లీ బయట తిన్నప్పుడు ఆయిల్, వాళ్ళు వేసే ఆయిల్ మళ్ళీ మరిగిస్తారు, దానివల్ల సాచురేటెడ్ ఫ్యాట్స్ పెరగడము. అండ్ ఆయిల్ రిచ్ ఫుడ్స్ అంటే ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడము, దానివల్ల మన బాడీలో ఫ్యాట్ పెరగడము. సిమిలర్లీ మనం తినే ఫుడ్లో ప్రోటీన్స్ యాజ్ వెల్ యాజ్ ఫైబర్ తగ్గిపోవడం వల్ల మన అబ్జార్ప్షన్ సరిగ్గా ఉండకపోవడం, వీటి వల్ల వైటమిన్ మినరల్స్ స్లోగా అబ్జర్వ్ అవ్వడం ఆర్ అబ్జార్ప్షన్ లేకపోవడం. సో వీటన్నిటి ప్రభావం వల్ల మెయిన్గా మన ఫ్యాట్ అంతా కూడా పొట్టలో డిపాజిట్ అవుతుంది. ఇది ఎప్పుడైతే డిపాజిట్ అవుతుందో మన మెయిన్గా సర్క్యులేషన్కి బ్యాడ్ ఫ్యాట్స్ అనేవి రిలీజ్ అవుతాయి. అండ్ గుడ్ ఫ్యాట్స్ లేకపోవడం వల్ల ఈ బ్యాడ్ ఫ్యాట్స్ అన్నీ మన మెయిన్గా హార్ట్కి కానీ, కిడ్నీస్కి కానీ, మన బ్రెయిన్కి కానీ రీచ్ అయ్యి ఆర్గన్ని ఫైనల్గా డ్యామేజ్ చేయడము, ఫెయిల్యూర్ చేయడం జరుగుతుందండి. అంటే ఒక్కసారి ఫ్రై చేసిన ఆయిల్ని మళ్ళీ వాడటం వల్ల వచ్చే నష్టం ఏంటి అసలు? అంటే మనం ఫ్యాట్స్ చూసుకుంటే 2 టైప్స్ ఆఫ్ ఫ్యాట్స్ ఉంటాయండి, గుడ్ ఫ్యాట్ అండ్ బ్యాడ్ ఫ్యాట్. ఇప్పుడు మనము బ్లడ్ టెస్ట్ చేసినా కూడా కొలెస్ట్రాల్ టెస్ట్, లిపిడ్ ప్రొఫైల్లో ఒక గుడ్ ఫ్యాట్ అనేది HDL అంటే హై డెన్సిటీ లైపోప్రోటీన్ అండి. అలానే బ్యాడ్ ఫ్యాట్స్ LDL లో డెన్సిటీ లైపోప్రోటీన్ అండ్ VLDL వెరీ లో డెన్సిటీ అండ్ ట్రైగ్లిజరైడ్స్, ఇలాంటివి బ్యాడ్ ఫ్యాట్స్ అండి. సో ఫ్యాట్ అంతా కూడా బ్యాడ్ అని కాదు. గుడ్ ఫ్యాట్ ఏం చేస్తుందంటే ఈ మన బాడీలో ఉన్న అవయవాల్లో డిపాజిట్ అయిన బ్యాడ్ ఫ్యాట్ని తీసుకొచ్చి లివర్ దగ్గరికి తీసుకొస్తే అది దాన్ని బ్రేక్ డౌన్ చేసేస్తుంది. ఈ బ్యాడ్ ఫ్యాట్స్ కంటెంట్ తగ్గించుకొని గుడ్ ఫ్యాట్ కంటెంట్ని పెంచుకుంటే హెల్ప్ అవుతుంది. సో ఇందాక అన్నట్టు మనం ఆయిల్ ఒకసారి యూజ్ చేసినప్పుడు ఫస్ట్ టైం యూటిలైజ్ ఆయిల్లో గుడ్ ఫ్యాట్ ఎక్కువగా ఉంటుంది. కానీ ఎప్పుడైతే మళ్ళీ మరిగిస్తున్నామో ఈ అన్సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్ సాచురేటెడ్ ఫ్యాటీ యాసిడ్స్గా మారి అది బ్యాడ్ ఫ్యాట్గా కన్వర్ట్ అయ్యి అది మన అవయవాల మీద ఎఫెక్ట్ చూడడం చూస్తుంటాం. డయాబెటిక్ అంటే ఒక వయసు వచ్చిన తర్వాత వాళ్ళలో వచ్చింది, లేదు ఒక 18 years 20 years పిల్లల్లో వచ్చిందని అంటే వాళ్ళకు స్ట్రెస్ ఉందనో ఏమని అనుకోవచ్చు. మరి పిల్లల్లో రావడానికి కారణం ఏంటి? వాళ్ళలో ఎలాంటి డయాబెటిక్ వస్తుందంటారు? మెయిన్గా మనం డయాబెటీస్ చూసుకుంటే అసలు డయాబెటీస్ అంటే మన బాడీలో షుగర్స్, మన బ్లడ్లో షుగర్స్ ఎక్కువ అవ్వడాన్ని డయాబెటీస్ అంటాం. షుగర్స్ అంటే గ్లూకోజ్ అండి. సో ఈ గ్లూకోజ్ అనేది మనం తినే ఫుడ్ ద్వారానో మనలో స్టోర్ అయిన ఎనర్జీ, ఇది ఎనర్జీగా మారి మన అవయవాల్ని పనిచేయడానికి హెల్ప్ చేస్తుంది. ఎప్పుడైతే ఈ గ్లూకోజ్ ఎనర్జీగా మారదో అప్పుడు మన బాడీలో ఆర్ బ్లడ్లో షుగర్స్ ఎక్కువగా పెరిగిపోతాయి. సో ఈ బ్లడ్ నుంచి ఎనర్జీగా మార్చే పదార్థమే ఇన్సులిన్ అండి. ఎప్పుడైతే ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడమో, ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడమో, వాటి వల్ల వచ్చే థింగ్నే డయాబెటీస్ అంటాం. సో పిల్లల్లో మనం చూసేది ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం. అది మెయిన్గా మన బాడీలో కొన్ని యాంటీబాడీ సెక్రెట్ అయ్యి మన ఇన్సులిన్ ఉత్పత్తి చేసే కణాలని డిస్ట్రాయ్ చేయడం వల్ల ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గిపోయి మన బ్లడ్లో షుగర్ పెరిగిపోతుంది. సో వీటిలో ఇది మెయిన్గా కారణం వాళ్ళు లైఫ్ స్టైల్ ప్రభావం అయితే కాదు. ఇది మన బాడీలో జీన్స్, తన బాడీలో ఉన్న జీన్స్ వల్ల వచ్చే ప్రాబ్లము. దీన్ని టైప్ 1 డయాబెటీస్గా అంటారు. అది ఇన్సులిన్ డిపెండెంట్ డయాబెటీస్ అంటారు. ఇలాంటి వాళ్ళల్లో వైద్యము టాబ్లెట్స్ ఇవ్వడం ద్వారానో లైఫ్ స్టైల్ మోడిఫై చేయడం వల్లనో అంత హెల్ప్ కాదు. ఇన్సులిన్ దీన్ని ట్రీట్మెంట్గా ఇవ్వాల్సి వస్తుంది. సో పిల్లల్లో చాలా మందిలో చూస్తే మీరు స్కూల్ పిల్లల్లో వాళ్ళు ఇంజెక్షన్స్ తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. అంటే ఇప్పుడు ప్రీ డయాబెటిక్ అని చెప్పి తెలిసిన తర్వాత వాళ్ళలో ఎలాంటి చేంజెస్ చేసుకుంటే వాళ్ళు డయాబెటిక్కి వెళ్లకుండా సేఫ్లో ఉండొచ్చు?
ప్రీ డయాబెటీస్ ఒకవేళ వారసత్వం ద్వారా వస్తే అట్లీస్ట్ మనము మన లైఫ్ స్టైల్ని మోడిఫై చేసి దాన్ని ఒక 5-10 years 15 years పుష్ చేయడానికి ప్రయత్నించవచ్చు. బట్ అది ప్యూర్గా లైఫ్ స్టైల్ ద్వారా వస్తే ప్రీ డయాబెటీస్ దాన్ని లైఫ్ స్టైల్ మోడిఫై చేసి దాన్ని రివర్స్ చేసుకోవడానికి నాన్ డయాబెటిక్ చేసుకోవడానికి కూడా హెల్ప్ అవుతుంది. సో ఈ లైఫ్ స్టైల్ని డివైడ్ చేస్తే ఒక 5 different టైప్స్గా డివైడ్ చేయొచ్చండి. ఇందాక చెప్పినట్టు సెంట్రల్ ఒబేసిటీ అంటే పొట్ట బాగా పెరగడం, సో పొట్టని తగ్గించుకోవడం, మరి అతికే బరువుని తగ్గించడం. నెక్స్ట్ నిద్ర ప్రాపర్గా ఉంచడం, రోజుకి 8 గంటలు కంటిన్యూస్గా నిద్ర ఉండడం ఇంపార్టెంట్, అది కూడా రెగ్యులరైజ్ టైమ్లీ స్లీప్ ఉండడం ఇంపార్టెంట్. సిమిలర్లీ మన డైటరీ ప్యాటర్న్స్ అండి, అంటే ఎరాటిక్ మీల్ ప్లాన్స్ ఇందాకన్నట్టు, యాజ్ వెల్ యాజ్ ఫుడ్ టైంకి తినకపోవడము, తిన్న ఫుడ్ క్వాంటిటీ ఎక్కువ తినేయడము, యాజ్ వెల్ యాజ్ తిన్న తర్వాత వెంటనే వాలడము, లేట్ నైట్ డిన్నర్స్ చేయడము, ఫుడ్లో కార్బోహైడ్రేట్స్ సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఎక్కువగా అంటే జ్యూసెస్, షుగర్ రిలేటెడ్ ప్రొడక్ట్స్, స్వీట్స్, యాజ్ వెల్ యాజ్ రైస్ క్వాంటిటీ అండ్ బేకరీ ఐటమ్స్, రిఫైన్డ్ వీట్ ప్రొడక్ట్స్ అండ్ పొటాటోస్, ఇలాంటి కన్సంప్షన్స్ ఎక్కువగా పెంచడం, మిల్క్ ప్రొడక్ట్స్లో చీజ్, బటర్, గీ లాంటి కన్సంప్షన్స్ ఎక్కువగా తీసుకోవడము, స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, వీటన్నిటి వల్ల మనకు ప్రీ డయాబెటీస్ నుంచి డయాబెటీస్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. సో లైఫ్ స్టైల్ ప్రాపర్గా మోడిఫై చేస్తే, ఫ్యామిలీ హిస్టరీ లేకపోతే మనం ప్రీ డయాబెటీస్కి నాన్ డయాబెటిక్గా విత్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ ప్రాపర్గా రివర్స్ చేయొచ్చండి. అంటే ఏ వయసు వాళ్ళలో ఎక్కువగా మీరు ఈ ప్రీ డయాబెటిక్ సమస్య చూస్తున్నారు? ఈ మధ్య చూస్తే హెల్త్ చెకప్స్, యూజువల్గా హెల్త్ చెకప్స్ ఇంతకుముందు ఒక 10-15 years బ్యాక్ చూస్తే 30-40 30 కూడా కాదండి, 40-45 years దాటిన తర్వాత హెల్త్ చెకప్ చేసుకునేవాళ్ళు. కానీ ఈ మధ్య యూజువల్గా కంపెనీ ద్వారానో వాళ్ళకి అవేర్నెస్ వచ్చో 18-20 yearsకే మనం హెల్త్ చెకప్స్ చేయడం చూస్తున్నాం. సో 18-20 yearsలో కూడా అవుట్ ఆఫ్ 5 people ఒకరిద్దరికి మనము ప్రీ డయాబెటీస్ స్టేజ్లో చూడడం జరుగుతుంది. సో వాళ్ళ HbA1c నాకు అన్నట్టు ప్రీ డయాబెటీస్ 5.7 to 6.4 మధ్యలో, చాలా మందికి 6.1, 6.2 ఈ రేంజ్లో కూడా 18-20 years అంటే అడాలసెంట్ దాటి జస్ట్ అడల్ట్ అయిన వాళ్ళల్లో కూడా చూస్తున్నామండి. డాక్టర్ గారు, ఊబకాయానికి సంబంధించి అలాగే బీపీ, షుగర్కి సంబంధించి మనం అనేక విషయాలు మాట్లాడుకున్నాం. అయితే ఈ ప్రీ డయాబెటిక్ ఉన్న వాళ్ళు వాళ్ళ డైట్ని ఏ విధమైన మోడిఫై చేసుకుంటే వాళ్ళు ఆ డయాబెటిక్ స్టేజ్కి వెళ్లకుండా ఉంటారు? అంటే వాళ్ళు నిద్ర సరి చేసుకోవాలి, అలాగే ఒకవేళ వెయిట్ ఎక్కువైనా ఉంటే దాన్ని సరి చేసుకోవాలి. దాంతో పాటుగా వాళ్ళు తినే ఆహారం కూడా, వాళ్ళ మీల్ ప్లేట్ అనేది ఏ విధంగా డిజైన్ చేసుకోవాలి? అసలు మెయిన్గా ప్రీ డయాబెటీస్ ఉంటే అండి రెగ్యులరైజ్డ్ మీల్ ప్లాన్స్ ఉండడం చాలా ఇంపార్టెంట్. అంటే నేను బ్రేక్ఫాస్ట్ 8 to 9 చేసుకుంటే అది ఫిక్స్గా ఆ టైం పెట్టుకోవడం ఇంపార్టెంట్. సిమిలర్లీ స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ అంటే కొద్దిగా ఎక్కువ సార్లు తినడం చాలా ఇంపార్టెంట్. కడుపు నిండా తినేస్తే మన పోస్ట్ పాండల్ బ్లడ్ షుగర్ లెవెల్స్ పీక్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అలానే మనము మీల్ టైం చాలా గ్యాప్ ఇస్తే దానివల్ల మనం మీల్ ఎక్కువ తినాల్సి వస్తుంది. సో స్మాల్ క్వాంటిటీ ఫ్రీక్వెంట్ మీల్స్ చాలా ఇంపార్టెంట్. అండ్ మీల్లో కూడా మనం చూసుకుంటే మన కార్బోహైడ్రేట్స్, ప్రోటీన్, ఫ్యాట్ బ్యాలెన్స్డ్ డైట్ క్వాంటిటీలో కార్బోహైడ్రేట్స్లో కాంప్లెక్స్ కార్బోహైడ్రేట్స్ అంటే మనం తినే సెరియల్స్లో రైస్ తగ్గించేసి దాని ప్లేస్లో మిల్లెట్స్ కానీ, జవర్ కానీ, రాగి కానీ, ఆర్ కినోవా కానీ, ఓట్స్ కానీ, ఆర్ వీట్ కానీ ఇలాంటి కన్జంప్షన్స్ పెంచడము. అండ్ మన మీల్ పోర్షన్లో ఈ సెరియల్స్ అన్నీ కూడా 30%కి లిమిట్ చేసుకోవడము. 70% వెజిటేబుల్స్ అంటే అది ఉడకబెట్టిన కర్రీస్, యాజ్ వెల్ యాజ్ మన పప్పులు, ఫ్రై లేని పప్పులు, అండ్ దీంతోపాటు కర్డ్ కన్జంప్షన్, ఇవి 70% పెట్టుకుంటే దానివల్ల మన కార్బోహైడ్రేట్స్ స్లో అబ్జార్ప్షన్ అవుతుంది. అండ్ పీక్ పోస్ట్పోండర్ అంటే తిన్న తర్వాత షుగర్ లెవెల్స్ పీక్ కాకుండా ఉంటాయి. సిమిలర్లీ మనము కొన్ని రిఫైన్డ్ వీట్ అంటే మైదాతో చేసే పదార్థాలు అండ్ బేకరీ ఐటమ్స్, యాజ్ వెల్ యాజ్ ఈ రైస్ కన్జంప్షన్, వెజిటేబుల్స్లో పొటాటోస్, నాన్ వెజ్లో రెడ్ మీట్ కన్జంప్షన్, మిల్క్ ప్రొడక్ట్స్లో చీజ్, బటర్, గీ లాంటి కన్జంప్షన్, స్వీట్ రిలేటెడ్ ప్రొడక్ట్స్ ఇలాంటివి తగ్గించుకుంటే మన డైట్లో డెఫినెట్గా డైట్ వల్ల వచ్చే ప్రీ డయాబెటిక్ నుంచి డయాబెటిక్ కన్వర్షన్ మనం అట్లీస్ట్ కొద్దిగా పాటి తగ్గించడానికి ఛాన్సెస్ ఉంటుంది. అంటే కార్బ్స్ అనేది కట్ డౌన్ చేయమంటున్నారు, రైస్ని కట్ డౌన్ చేయమన్నారు. సరే, రైస్ ప్లేస్లో వీట్ తీసుకుంటూ ఉంటారు కదా, చపాతీ అని చెప్పేసి, పుల్కాస్ అని చెప్పి. మరి అవి రాత్రిపూట ఈ షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళు కానీ, లేదంటే ప్రీ డయాబెటిక్ వాళ్ళు వాళ్ళ డైట్లో చేర్చుకొని తీసుకోవడం అనేది కరెక్టేనా? ఆ విధంగా తీసుకోవచ్చా వాళ్ళు? రైస్ అనేది అంటే ఈ సెరియల్స్ అనేవి డిఫరెంట్ టైప్స్ అండి. ఇప్పుడు రైస్, బ్రౌన్ రైస్, వీట్, జవర్, మిల్లెట్స్ ఇవన్నీ సీరియల్స్గా అంటాం. సో సీరియల్స్లో రైస్లో గ్లైసెమిక్ ఇండెక్స్ అంటే షుగర్ క్వాంటిటీ చాలా ఎక్కువగా ఉంటుంది. కంపేర్ చేస్తే మిల్లెట్స్కి రైస్కి చాలా తేడా ఉంటుంది. మిల్లెట్స్లో 48 ఉంటే రైస్లో 64 ఉంటుంది. అలానే వీట్లో అరౌండ్ 56 ఉంటుంది, జోవర్లో 52 ఉంటుంది.
బట్ నేను రైస్ ప్లేస్లో వీట్ని కానీ జోవర్ని కానీ మిల్లెట్స్ని తీసుకోమన్నానంటే దాని కన్సెప్షన్ తీసుకోవచ్చు, కానీ దాని క్వాంటిటీ కూడా మనకు చాలా ఇంపార్టెంట్. సో నేను వీట్ తీసుకోమన్నానని అలా రోటీ రోజుకి అంటే ప్రతి మీల్లో ఒక 5-6 రోటీస్ తీసుకోవడము, అంటే ఈ వెజిటబుల్స్ పల్సెస్ని తగ్గించేసి అంటే ప్రోటీన్ క్వాంటిటీ ఫ్యాట్ క్వాంటిటీ తగ్గించి ఎక్కువగా కార్బోహైడ్రేట్స్ తీసుకోవడం ఇలాంటివి కూడా ప్రాబ్లం కాజ్ చేస్తుంది. సో క్వాలిటీతో పాటు క్వాంటిటీ కూడా ఇంపార్టెంట్ అండి. ఇంకా బీపీ, షుగర్ అలాగే ఓవర్ వెయిట్ ఈ 3 వ్యాధుల విషయంలో ఎక్సర్సైజ్ అనేది ఎంత ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుందంటారు? యాక్టివిటీ అనేది చాలా ఇంపార్టెంట్. మెయిన్గా మనం యాక్టివిటీ అనేది ఫిజికల్ యాక్టివిటీ ఏ రూపంలో అయినా చేయొచ్చు. అంటే మన స్ట్రెంత్ తగ్గట్టు, మన ఎకనామిక్ స్టేటస్ తగ్గట్టు, మన జాయింట్స్కి సహకరించేటట్టు, మన ఏజ్ తగ్గట్టు ఇట్ కెన్ బి వాకింగ్, ఎక్సర్సైజ్, యోగా, జిమ్, సైక్లింగ్, స్విమ్మింగ్, థ్రెడ్మిల్, క్రాస్ ట్రైనర్, ఎనీథింగ్ అండి. అంటే రోజుకి 1 అవర్ ఎ డే, అట్లీస్ట్ మినిమం 6 days a week. ఇది చాలా ఇంపార్టెంట్. అండ్ ఇదనే కాదు, యాక్టివిటీ అనేది చాలామంది నేను పొద్దున వాకింగ్ చేసేసాను అయిపోయింది 1 hour, సో రోజంతా నేను కూర్చోవచ్చు, ఇంకా దానివల్ల నాకు ఎటువంటి ప్రాబ్లం ఉండదు అనుకుంటారు. బట్ యాక్టివిటీ అనేది నాట్ ఓన్లీ 1 hour ఇన్ ద మార్నింగ్ బట్ త్రూ అవుట్ ద డే కొద్దిపాటి యాక్టివిటీ. అంటే మన స్టెప్ కౌంట్ త్రూ అవుట్ ద డే ఇట్ షుడ్ బి మినిమం 10,000 పర్ డే అంటాం. సో మార్నింగ్ 10,000 చేసేసి తర్వాత రోజంతా కూర్చుంటే అది కూడా ఒక రిస్క్ ఫ్యాక్టర్ యాడ్ అవుతుంది. సో త్రూ అవుట్ ద డే కొద్దిగా మొబిలిటీ ఇంపార్టెంట్. అంటే మన ఫోన్లో అలారం పెట్టుకోనో లేకపోతే ఇంకేదైనా మోటివేట్ చేసుకోనో రోజుకి అవర్కి ఒక 500 to 1000 స్టెప్స్ ఉండేటట్టు మనం అట్లీస్ట్ 12 to 14 hours లేసి ఉంటాం. ఈ టైంలో మనం ఒక 10,000 స్టెప్స్ కవర్ చేస్తే మనకు హెల్ప్ అవుతుంది. అలానే ఫిజికల్ యాక్టివిటీ వాకింగ్ అనే కాదు, కొందరికి జాయింట్ పెయిన్స్ ఉంటాయి, ఏజ్ రిలేటెడ్ మోకాలు నొప్పులు ఉంటాయి, వీళ్ళు యాక్టివిటీ చేయరాదు. వాళ్ళ పేషెంట్స్ అలా వచ్చినప్పుడు ఫిజికల్ యాక్టివిటీ చేయరాదు అనగానే అంటే నాకు ఎక్సర్సైజ్ చేయరాదు, వాకింగ్ చేయరాదు అంటారు. సో మనం మార్నింగ్ టీవీ ఛానల్స్ పెట్టుకుంటే ఒక 100 టీవీ ఛానల్స్లో 5 to 6, 7 o'clock ఆ టైంలో అట్లీస్ట్ మినిమం హాఫ్ ఆఫ్ ది ఛానల్స్లో కూర్చొని ఎక్సర్సైజెస్ చేస్తారండి. ఇలాంటి యాక్టివిటీస్ కూడా మనకు సరిపోతాయి మనం మెటబాలిక్ రేట్ పెంచడానికి. ఈ యాక్టివిటీస్ అనేది చాలా విధాలుగా హెల్ప్ చేస్తాయి. మన వెయిట్ని మెయింటైన్ చేయడము, మెయిన్గా మన క్యాలరీస్ని బర్న్ చేయడము. సిమిలర్లీ మన డయాబెటీస్లో ఇన్సులిన్ని స్టిమ్యులేట్ చేయడం, అంటే ఈ టైప్ 2 డయాబెటీస్, ఏజ్ రిలేటెడ్ డయాబెటీస్ వస్తుంది కదా, ఇది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్ల. మనం ఎప్పుడైతే ఫిజికల్ యాక్టివిటీ బాగా చేస్తామో అప్పుడు మన బాడీలో ఉన్న ఇన్సులిన్ స్టిమ్యులేట్ అవ్వడం జరుగుతుంది. సో వాటి వల్ల 30% ఆఫ్ ద షుగర్ లెవెల్స్ వితౌట్ ఎనీ మెడికేషన్స్, మనకు 300 షుగర్ ఉంటే అట్లీస్ట్ 50 milligrams per deciliter షుగర్ లెవెల్స్ విత్ యాక్టివిటీతోనే మనం మార్చచ్చు. ఇప్పుడు ఎక్కువగా డెస్క్ జాబ్ చేసేవాళ్ళు లేదంటే సాఫ్ట్వేర్స్ని మనం చూస్తున్నాం. వాళ్ళు ఏంటంటే ఎక్కువసేపు కూర్చొని ఉంటారు. మరి అంతసేపు కూర్చొని ఉద్యోగం చేయడం, అంతసేపు ల్యాప్టాప్ ముందు కూర్చొని ఉండటం అనేది వాళ్ళ శరీరంలో ఎలాంటి మార్పులు తీసుకొస్తుంది? అసలు ఎలాంటి మార్పుల్ని వాళ్ళు గమనించాలి? గమనిస్తే వాళ్ళకు తెలిసిపోతుంది కదా, ముందుగానే సిమ్టమ్స్ తెలిసిపోతే డాక్టర్ దగ్గరికి రష్ అవ్వచ్చు. సో వాళ్ళు కాస్త సేఫ్లో ఉండొచ్చు. సో మెయిన్గా సిట్టింగ్ జాబ్ అండి, కంటిన్యూస్ సిట్టింగ్ జాబ్ డెఫినెట్గా చాలా విధాలుగా మనకు నష్టమే కలిగిస్తుంది. లాంగ్ రన్లో ఇప్పుడు తెలియకపోవచ్చు, లాంగ్ రన్లో వాళ్ళకు డెఫినెట్గా కొన్ని డిసీజెస్తో సఫర్ అవ్వడం జరుగుతుంది. మనం కంటిన్యూస్గా సిస్టమ్ మీద ఫోకస్ చేస్తూ ఉంటే మన కళ్ళు స్ట్రెయిన్ అవుతూ ఉంటాయి. సిమిలర్లీ కంటిన్యూస్గా ఒక యాక్టివిటీ చేస్తుంటే స్ట్రెస్ లెవెల్స్ పెరుగుతాయి. సిమిలర్గా కంటిన్యూస్గా కూర్చోవడం వల్ల మన పొట్టలో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి సెంట్రల్ ఒబేసిటీ వచ్చి దానివల్ల వివిధ వ్యాధులు రావడం జరుగుతుంది. ఎక్కువసేపు కూర్చోవడము, సరిగ్గా పోస్టర్లో కూర్చోకపోవడము, వీటి వల్ల మన నడుము యాజ్ వెల్ యాజ్ నెక్ మీద స్ప్రెయిన్ అవుతుంది. అండ్ వీటన్నిటి వల్ల జాయింట్స్ మీద, బోన్స్ మీద, సిమిలర్లీ మన లివర్ మీద, మన ఆర్గన్స్ మీద, అండ్ ఇవన్నీ కలిపి వీటి వల్ల డయాబెటీస్, హైపర్టెన్షన్ రావడము, వివిధ రోగాలకు ఇప్పుడు తెలియకపోయినా ఒక లాంగ్ రన్లో ఒక 5-10 years తర్వాత వాళ్ళకి ఆ డిసీజెస్ వచ్చి దాన్ని మార్చరాకపోవడం ఇలాంటివి జరిగే ఛాన్సెస్ ఉంటాయి. అంటే ఎక్కువసేపు కూర్చొని జాబ్ చేసేవాళ్ళు ఎంతసేపటికి గ్యాప్ తీసుకొని ఒక వాక్కి వెళ్ళడమో లేదా చిన్న బ్రేక్ తీసుకోవడం అలాంటివి చేస్తే బెటర్ అంటారు? ఎవ్రీ 1 hourకి ఒక 5 to 10 minutes డెఫినెట్గా కొద్దిగా నడవడము. 5 to 10 minutesలో మనం అట్లీస్ట్ ఒక 500 steps అయినా కవర్ చేయగలుగుతాం. సో ఈ స్టెప్స్ వల్ల మనకు డిఫరెంట్ విధాలుగా హెల్ప్ అవుతుంది. ఒకటి, మన యాక్టివిటీ చేయడం వల్ల మన వెయిట్ని మెయింటైన్ చేయడము, క్యాలరీ బర్న్ చేయడము. సిమిలర్లీ యాక్టివిటీ చేయడం వల్ల స్ట్రెస్కి మన స్ట్రెస్ లెవెల్స్కి ఒక జస్ట్ ఒక బస్టర్ లాగా హెల్ప్ చేయడము, కొద్దిగా స్ట్రెస్ రిలాక్స్ స్ట్రెస్ ఫ్రీ అవ్వడం జరుగుతుంది. సో సిమిలర్లీ ఐస్కి స్ట్రెయిన్ కాకుండా కూడా హెల్ప్ అవుతుంది. సో ఎవ్రీ అవర్కి ఒక 5 to 10 minutes రిలాక్సేషన్ ఉండాలి. అట్లీస్ట్ వాక్ చేయడము, లేకపోతే సమ్ కైండ్ ఆఫ్ అక్కడికి క్యాంటీన్కి వెళ్ళడము, ఏదో ఒకటి మొబిలైజేషన్ అయితే ఇంపార్టెంట్ అండి. బీపీ విషయం చూసుకున్నట్టయితే సాల్ట్ ఎక్కువ తీసుకుంటే అంతగానో ఎక్కువ ఉప్పు తినకూడదు, బ్లడ్ ప్రెషర్ వచ్చే అవకాశం ఉంది అని చెప్పేసి అంటూ ఉంటారు. ఎక్కువ ఉప్పు తిన్నావేమో అందుకోసమైనా వచ్చిందేమో అని చెప్పేసి చెప్తూ ఉంటారు. అసలు ఈ బ్లడ్ ప్రెషర్కి సాల్ట్కి నిజంగానే సంబంధం ఉందా?
బ్లడ్ ప్రెషర్ అనేది సాల్ట్తో డైరెక్ట్లీ ప్రపోర్షనల్ అండి. మనం ఎంత క్వాంటిటీ ఆఫ్ సాల్ట్ పెంచుతుంటే అంత బ్లడ్ ప్రెషర్ పెరిగే ఛాన్సెస్ ఉంటుంది. సాల్ట్ అంటే మనం యూజ్ చేసే ఫార్ములా సోడియం క్లోరైడ్ అండి. ఈ సోడియం లెవెల్స్ అనేవి ఎప్పుడైతే మనం పెంచుతామో బాడీలో, అంటే సోడియం అనేది మనం మాలిక్యులర్ ఎలక్ట్రోలైట్ పరంగా చెప్పట్లేదు, సోడియం అనేది మన వాటర్ని రిటైన్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. సో వీటి వల్ల మన బ్లడ్ ప్రెషర్, మన బాడీలో బ్లడ్లో ఉన్న ప్లాస్మా లెవెల్స్ పెరగడము, సిమిలర్లీ దాంతోపాటు మన బ్లడ్ వాల్స్ మీద ఉన్న బ్లడ్ వెజల్ వాల్స్ మీద ఉన్న ప్రెషర్ పెరగడము. అండ్ సాల్ట్ కంటెంట్ ఎవరికైతే బ్లడ్ ప్రెషర్ పెరిగి ఉంటుందో వాళ్ళకు సాల్ట్ కంటెంట్ పెంచితే ఇమ్మీడియట్గా వాళ్ళ బ్లడ్ ప్రెషర్ షూట్ అవ్వడం, సిస్టాలిక్ మీద ఎక్కువ ఎఫెక్ట్ పడడం చూస్తుంటాం. ఈ రక్తపోటుని నియంత్రించడానికి అసలు రోజుకి ఎంత ఉప్పు తీసుకోవాలి మరి? సో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సాల్ట్ రిస్ట్రిక్షన్ చెప్తామండి. ఒకటి సాల్ట్ లిమిటేషన్ అంటాము, ఇంకోటి సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటాం. ఎప్పుడైతే బ్లడ్ ప్రెషర్ పరంగా మనం సాల్ట్ గురించి మాట్లాడతామో మన సాల్ట్ కంటెంట్ 5 grams పర్ డే కంటే తగ్గించడాన్ని సాల్ట్ లిమిటేషన్ అంటాం. సిమిలర్లీ కొందరికి బ్లడ్ ప్రెషర్ వల్లనో విత్ డయాబెటీస్ వల్లనో ఇంకేదో కారణాల వల్ల వాళ్ళకు గుండె మీద కానీ లివర్ మీద కానీ లేకపోతే వాళ్ళ కిడ్నీ మీద ఎఫెక్ట్ అవుతే వీటికి సాల్ట్ కంటెంట్ని సాల్ట్ రిస్ట్రిక్షన్ అంటారు. సో వీళ్ళకు 2 grams పర్ డే కంటే తక్కువ తీసుకోవాల్సి వస్తుంది. ఇక డయాబెటిక్ పేషెంట్ల విషయం చూస్తే షుగర్ అధికంగా తీసుకోవడం దానివల్లే వచ్చిందేమో అని చెప్పేసి కూడా అంటూ ఉంటారు. నిజంగా అది నిజమా, వాస్తవమా, లేదా ఇట్స్ అ మిత్ అంటారు? డెఫినెట్గా డయాబెటీస్ అనేది ఇందాక అన్నట్టు మన బాడీలో షుగర్ ఎప్పుడైతే ఎనర్జీగా మారకపోవడాన్ని ఆర్ దానివల్ల బ్లడ్లో షుగర్ ఎక్కువగా పెరగడము మనం డయాబెటీస్గా అంటాం. అది ఇన్సులిన్ సరిగ్గా పనిచేయకపోవడం వల్లనో ఇన్సులిన్ ఉత్పత్తి తగ్గడం వల్లనో. ఎప్పుడైతే మనము మన డయాబెటీస్గా మారుతామో అంటే మన బాడీలో ఇన్సులిన్ సరిగ్గా పనిచేయదో దాంట్లో ఆటోమేటిక్గా బ్లడ్ షుగర్ ఎక్కువ ఉంటుంది, మనం సరిగ్గా తినకపోయినా. సో బట్ దాంతోపాటు మనము కార్బోహైడ్రేట్ రిచ్ మీల్ తీసుకుంటే అంటే షుగర్ క్వాంటిటీ ఎక్కువగా తీసుకుంటే ఆటోమేటిక్గా ఎక్కువ ఉన్న షుగర్ ఇంకా డబుల్ అవ్వడం జరుగుతుంది. ఇప్పుడు షుగర్ వ్యాధితో బాధపడే వాళ్ళంతా షుగర్స్ కట్ డౌన్ చేసేసి స్వీట్స్ కూడా తీసుకోకుండా వాళ్ళు తాగే టీలో వాటిలో కూడా షుగర్ కట్ డౌన్ చేసేసి బెల్లం వాడటం, జాగరీని యూజ్ చేస్తుంటారు, దాని ప్లేస్లో దీన్ని రీప్లేస్ చేస్తూ ఉంటారు. అది ఎంతవరకు సేఫ్? అలా చేయొచ్చా? అది వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఇన్ సొసైటీ అండి. అంటే నేను బ్రౌన్ షుగర్ తీసుకుంటున్నాను వైట్ షుగర్ ప్లేస్లో, ఆర్ వైట్ షుగర్ ప్లేస్లో నేను డైరెక్ట్ బెల్లం తీసుకుంటున్నాను, ఆర్ హనీ కలుపుకుంటున్నాను. ఇవన్నీ కూడా షుగర్ గ్లూకోజ్ కంటెంట్ వీటన్నిటిలో ఉంటుంది. ఒక దాంట్లో కొద్దిగా ఎక్కువ, ఒక దాంట్లో కొద్దిగా తక్కువ ఉంటుంది, బట్ అన్నిట్లో కూడా గ్లూకోజ్ ఎక్కువ పెంచే పదార్థాలే అండి ఇవి. సో ఏ ఫార్మ్ ఆఫ్ షుగర్ అయినా కూడా, అది బ్రౌన్ షుగర్ అయినా వైట్ షుగర్ అయినా లేకపోతే షుగర్ కేన్ డైరెక్ట్గా తీసుకున్నా ఆర్ మన బెల్లము జాగరీ తీసుకున్నా, వీటన్నిటి వల్ల కూడా మన షుగర్ క్వాంటిటీ డయాబెటిక్ పీపుల్లో పెరగడం జరుగుతుంది. అంటే ఎలాంటి ఆహారాలు మన బ్లడ్ ప్రెషర్ని కానీ లేదంటే ఈ డయాబెటిక్ని కానీ ఎక్కువగా పెంచేస్తాయంటారు? మెయిన్గా సాచురేటెడ్ ఫ్యాట్స్ అండి. అంటే మనము ఈ బేకరీ ఐటమ్స్, మైదాతో చేసే పదార్థాలు, సెరియల్స్లో రైస్ కంటెంట్ అండి, అండ్ వెజిటేబుల్స్లో పొటాటోస్, యాజ్ వెల్ యాజ్ ఫ్రూట్స్లో మ్యాంగో, సపోటా, సీతాఫల్, బనానా ఇలాంటి ఫ్రూట్స్, అండ్ దాంతోపాటు మిల్క్ ప్రొడక్ట్స్లో చీజ్, బటర్, గీ, మైనీస్ లాంటి పదార్థాలు, అండ్ రిఫైన్డ్ వీట్, ఇవన్నీ కూడా కొద్దిగా షుగర్ కన్సంప్షన్ని అంటే మనం తీసుకున్న వెంటనే అబ్జర్వ్ చేసి మన పీక్ తిన్న తర్వాత 2 hours తర్వాత లెవెల్స్ రైజ్ అయ్యే షుగర్స్ పీక్కు రైజ్ అవుతుంటాయి. మైనీస్ మీరు ఇందాక ప్రస్తావించారు కాబట్టి, మైనీస్ అనేది ఎక్కువగా కన్జ్యూమ్ చేస్తూ ఉంటారు పిల్లలు, బాగా ఇష్టపడి తింటూ ఉంటారు. అది ఎంతవరకు వాళ్ళకి సేఫ్ అంటారు? ఇప్పుడు జంక్ ఫుడ్ తీసుకోకూడదని చెప్తూనే ఉంటాము, కానీ అందులో దీన్ని కూడా యాడ్ చేస్తూ ఉంటారు కదా. మైనీస్లో ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయండి, సాచురేటెడ్ ఫ్యాట్స్ ఎక్కువ ఉంటాయి. సిమిలర్లీ మైనీస్ అనేది ఈ మధ్య దొరికే ప్రొడక్ట్స్లో చాలా మటుకు అడల్ట్రేషన్ అవుతుందండి. సో ఈ 2 థింగ్స్ వల్ల ఎక్కువ కన్సంప్షన్ చేయడము, సిమిలర్లీ అది క్వాలిటీ చెక్ చేసుకోకుండా అది మైనీస్ తీసుకోవడము, వీటి వల్ల కొన్ని క్యాన్సర్స్ కూడా దారితీస్తుంది. సిమిలర్గా దాంతోపాటు మన బాడీలో బ్యాడ్ ఫ్యాట్ ఎక్కువగా డిపాజిట్ అవుతుంది, వీటి వల్ల వేరే అదర్ డిసీజెస్ కూడా రావడం జరుగుతుంది. ఒత్తిడి నియంత్రణ పద్ధతులు అనేవి రక్తపోటు కానీ లేదంటే మధుమేహం కానీ వీటిని నియంత్రణకి ఎంతవరకు సహాయపడతాయి అసలు? మెయిన్గా స్ట్రెస్ డెఫినెట్గా ఒక 20% ఆఫ్ ద బ్లడ్ షుగర్స్ మీద ఎఫెక్ట్ అయితే చూపిస్తుందండి. చాలామంది పేషెంట్స్ మన దగ్గరికి అంటే లైక్ స్ట్రెస్ ఎక్కువ అవ్వగానే వాళ్ళ బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకోవడం జరుగుతుంది. స్ట్రెస్ అనగానే వాళ్ళకి హెడేక్ వచ్చేస్తుంది, హెడేక్ రాగానే వాళ్ళు బ్లడ్ ప్రెషర్ చెక్ చేసుకుంటారు. సో బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినప్పుడు వాళ్ళకి 150, 160, 180, ఒక్కొక్కసారి 200 సిస్టాలిక్ రీడింగ్స్ కూడా చూస్తాం. అలానే వాళ్ళకి బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందని కాదు, స్ట్రెస్ వల్ల లాంగ్ రన్లో వాళ్ళకి ఎప్పుడైనా బ్లడ్ ప్రెషర్ వచ్చే ఛాన్సెస్ ఉంటుంది. ఇప్పుడు వచ్చిన బ్లడ్ ప్రెషర్ అది టెంపరీ అండి, అది స్ట్రెస్ తగ్గిస్తే ఆటోమేటిక్గా ఫ్యూచర్లో బ్లడ్ ప్రెషర్ రాకుండా అట్లీస్ట్ ఈ టెంపరీ బ్లడ్ ప్రెషర్ లాంగ్ రన్లో ఉండకుండా హెల్ప్ అవుతుంది. ఇప్పుడు బీపీతో బాధపడే వాళ్ళకి హెడేక్ వస్తూ ఉంటుంది కదా, మరి వాళ్ళు
అదొక సిమ్టమ్ అనుకొని వాళ్ళు వెంటనే అప్పుడు వాళ్ళ బ్లడ్ ప్రెషర్ ఎంత ఉంది ఏంటనేది చెక్ చేసుకొని దానికి తగ్గట్టుగా వాళ్ళు డాక్టర్ దగ్గరికి వెళ్ళటం ఇలాంటివి చేయాలా? మెయిన్గా ఏంటంటే మనకు నొప్పి వచ్చినా, జ్వరం వచ్చినా, లేకపోతే మన తలనొప్పి ఏ కారణం వల్ల వచ్చినా కూడా మన బ్లడ్ ప్రెషర్స్ కానీ మన హార్ట్ రేట్ కానీ కొద్దిగా షూట్ అవ్వడం జరుగుతుంది. దీన్నే సింపాథెటిక్ రెస్పాన్స్ అంటారు. డెఫినెట్గా ఇలాంటి లక్షణాలు వచ్చినప్పుడు యాజ్ ఏ లేమ్యాన్గా, కామన్ మ్యాన్గా నాకు అది బ్లడ్ ప్రెషర్ వచ్చిందా అని అర్థం కాదు, హైపర్ టెన్షన్ వచ్చిందా అని అర్థం కాదు. అలాంటి స్టేజ్లో డెఫినెట్గా డాక్టర్ దగ్గరికి వెళ్తే మేము ఒక రీడింగ్తో అది 140/90 దాటితే బ్లడ్ ప్రెషర్ వచ్చింది ఆర్ హైపర్ టెన్షన్ అయింది అని పరిగణించాం. దాన్ని మేము క్వాలిటీగా అసెస్ చేస్తాం. అంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళకు కొన్ని డిసిప్లిన్ పద్ధతులు మెయింటైన్ చేయమంటాం. అంటే బ్లడ్ ప్రెషర్ రెగ్యులర్గా ఇంట్లో హోమ్ మానిటరింగ్ ఒక 2 వారాలైనా మినిమం చెక్ చేసుకోమంటాం. చెక్ చేసుకునేటప్పుడు కొన్ని పద్ధతులు పాటించమంటాం. అంటే ముందు రోజు ఆ రోజు స్ట్రెస్ బాగా ఉన్నా ఆ టైంలో చెక్ చేయొద్దని చెప్పి, సిమిలర్లీ నిద్ర ప్రాపర్గా లేకపోతే ఆ రోజు చెక్ చేయొద్దని, ఆల్కహాల్ స్మోకింగ్ అలాంటివి చేసి ఉంటే ఆ రోజు చెక్ చేయొద్దని, అండ్ టీ కాఫీస్ తాగిన వెంటనే చెక్ చేయొద్దని. సో చెక్ చేసేటప్పుడు మనం ఐడియల్గా ఒక 5-10 మినిట్స్ రిలాక్స్డ్గా కూర్చొని ఎనీ రైట్ హ్యాండ్ కానీ లెఫ్ట్ హ్యాండ్ కానీ తీసుకొని అండ్ దాంట్లో ఫస్ట్ రీడింగ్ని డిస్కార్డ్ చేసి ఇమీడియట్గా చేసే సెకండ్, థర్డ్ రీడింగ్ని యావరేజ్ తీసుకోమంటాం. ఇలా ఒక 14 days చెక్ చేసిన బ్లడ్ ప్రెషర్స్లో యావరేజ్గా 30% ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ రీడింగ్స్ 140/90 కంటే ఎక్కువ ఉంటే అప్పుడే మనం బ్లడ్ ప్రెషర్ ఉంది అని నిర్ధారించి వాళ్ళకు అప్పుడు మందులు పెట్టడము, లైఫ్ స్టైల్ మాడిఫై గురించి ఎక్స్ప్లెయిన్ చేయడము జరుగుతుంది. ఓకే, అంటే బీపీ చెక్ చేసుకునేటప్పుడు కూడా దానికంటూ ఒక పద్ధతి ఉంటుంది, దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలంటారు. అవునండి. ఇప్పుడు మనం థ్రెడ్మిల్ మీద ఫాస్ట్గా రన్ చేసామండి, ఇమీడియట్గా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసాం. డెఫినెట్గా నా రీడింగ్స్ నార్మల్ ఎంత బేస్ లైన్ ఉంటుందో దానికంటే 20 ఎక్కువ ఉంటుంది. అలానే నాకు ఇప్పుడు ఫీవర్ ఉంది, 102, 103 ఉంది. ఈ టైంలో నేను నా బ్లడ్ ప్రెషర్ చెక్ చేసినా ఎక్కువ ఉంటుంది. ఎమోషనల్ స్ట్రెస్ ఉంది ఫ్యామిలీ వర్క్లో, ఆఫీస్ వల్లనో, అలాంటి టైంలో కూడా నా బ్లడ్ ప్రెషర్స్ షూట్ అవుతాయి. ఇవన్నీ మన బాడీలో ఉన్న హార్మోన్స్, కార్టిసాల్ హార్మోన్ వల్ల టెంపరీగా రైజ్ అయ్యే బ్లడ్ ప్రెషర్ అండి. ఇలా అని మనం ఆ రీడింగ్ బ్లడ్ ప్రెషర్ ఎక్కువ వచ్చిందని చెప్పి దానికి మందులు పెట్టేసి జీవితాంతం మనకు ఆ డిసీజ్ ఉందని లేబుల్ చేయడం కరెక్ట్ కాదు. ఇప్పుడు 140/70 రీడింగ్ వస్తుంది అనుకున్నామండి ఈ బీపీకి సంబంధించి ఒక వారం రోజులుగా. మరి అలాంటి వ్యక్తి డాక్టర్ దగ్గరికి వెళ్లాల్సిన అవసరం ఉందా, లేదు ఇది నార్మలే అని అనుకోవాలా? పైనది ఇందాక అన్నట్టు మీరు సిస్టాలిక్ 140, డయాస్టాలిక్ 70 అన్నారండి. సో ఎప్పుడైతే సిస్టాలిక్ 140 దాటిందో, 140 or 140 పైన వచ్చిందో, అది కూడా వారంలో ప్రతిరోజు వచ్చిందో, సో దాని బ్లడ్ ప్రెషర్ వచ్చేసిందని లక్షణాలు ఉన్నా లేకపోయినా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే లక్షణాలు ఉన్న వాళ్ళు ఇంకా మెరుగు, అంటే బెటర్ అనాలి. ఎందుకంటే వాళ్ళు ఇమీడియట్గా డాక్టర్ని కలుస్తారు. లక్షణాలు లేని వాళ్ళు ఒక డెనియల్లో ఉంటారు. టెంపరీగా రైజ్ అయింది, ఇది చేయడం వల్ల రైజ్ అయింది, ఇది చేస్తాను, అది చేస్తాను అని దాని టైం వేస్ట్ చేయడం జరుగుతుంది. బ్లడ్ ప్రెషర్స్ కానీ డయాబెటీస్ కానీ ఎప్పుడైతే మనకు తెలిసిందో ఇది ఉంది అని ఇమీడియట్గా డాక్టర్ని కలవడం చాలా ఇంపార్టెంట్. మనిషి సహజంగా చేసేది ఏంటంటే, ఒకటి నిర్లక్ష్యం, 2 వాళ్ళ మీద వాళ్ళకు ఓవర్ కాన్ఫిడెన్స్. అంటే నాకేం కాదులే అని చెప్పేసి అది కొట్టేసి వాళ్ళు అలాంటి రీడింగ్ వచ్చినా కూడా ఇంట్లోనే ఉండిపోతారు. డాక్టర్ దగ్గరికి వెళ్తే అనేక ఎగ్జామినేషన్స్ చెప్తారు, లేదంటే మళ్ళీ మందులు పెడతారు. ఇవన్నీ ఫాలో అవ్వాలి, మనమే మోడిఫికేషన్స్ ఇంట్లోనే చేసేసుకుందాం, ఫాలో అయిపోతే ఇదంతా కరెక్ట్ అయిపోతుంది, పెద్దగా వరి అవ్వాల్సిన పని లేదు అని చెప్పేసి. మరి నిర్లక్ష్యం చేస్తే ఎదురయ్యే కాంప్లికేషన్స్ ఏ విధంగా ఉంటాయి? మన సొసైటీలో మెయిన్గా ఇండియన్ సినారియోలో అండి ఈ నిర్లక్ష్యం బీపీ పరంగా, షుగర్ పరంగా చాలా కామన్గా చూస్తాం. అంటే 3 పేషెంట్లు ఒకరికి ఇలాంటి నిర్లక్ష్యము అసలు రాలేదని చెప్పి, వస్తే ఎక్కువగా ఉంటే నిన్న అతిగా తినేసాను దానివల్ల పెరిగిందని, లేకపోతే బీపీ ఎక్కువ ఉంటే నేను ఇప్పుడే నడిచొచ్చాను దానివల్ల ఎక్కువ ఉందని, అండ్ ఒకవేళ వస్తే డాక్టర్ నాకు మందులు పెడతారు, ఈ మందులు ఒకసారి పెడితే జీవితాంతం ఉంటాయని, అండ్ నాకు ఇవన్నీ మందులు వాడడం వల్ల పక్కన వాళ్ళు ఏమనుకుంటారో అని, ఆర్ డాక్టర్ల దగ్గరికి వెళ్తే వివిధ టెస్టులు చేసి ఆ టెస్టుల ఖర్చు నా మీద పడుతుందని, ఆర్ అడ్మిట్ చేసేస్తారని, ఇలాంటి డిఫరెంట్గా చాలా అపోహలు సొసైటీలో ఉండి ఈ డయాబెటీస్, హైపర్ టెన్షన్ని మెయిన్గా లక్షణాలు లేని వాళ్ళు దీన్ని నిర్లక్ష్యం చేసి కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత డాక్టర్ని కలవడం జరుగుతుంది. సో ఈ కాంప్లికేషన్స్ వచ్చిన తర్వాత షుగర్ బీపీ అనేది ఇందాక అన్నట్టు ఒక స్లో పాయిజన్ అండి. ఒకసారి కాంప్లికేషన్స్ ల్యాండ్ అయితే మనము ఎటువంటి మార్పులు షుగర్లో, బీపీలో చేసినా కూడా ఈ కాంప్లికేషన్స్ అంటే అవయవాల పరంగా ప్రాబ్లమ్స్ని మనము మార్చడం జరగదు. సో ఎప్పుడైతే మనం షుగర్, బీపీ అని మనకు తెలిసిందో, లక్షణాలు ఉన్నా లేకపోయినా ఇమ్మీడియట్గా డాక్టర్ని కన్సల్ట్ చేసి అవి ఉన్నాయి అని డెఫినెట్గా డయాగ్నోస్ చేసుకొని దాని పరంగా ఎర్లీ ట్రీట్మెంట్ తీసుకోవడం చాలా ఇంపార్టెంట్. కాంప్లికేషన్ సంబంధించి మనం మాట్లాడదామండి. డాక్టర్ గారు కాలర్ ఉన్నారు మీతో మాట్లాడడానికి, బాపట్ల నుంచి సుబ్బారావు గారు. డాక్టర్ గారు ఉన్నారండి, మీ హెల్త్
సంబంధించి ఎలాంటి డౌట్స్ ఉన్నాయో చెప్పండి. హలో చెప్పండి, ఉన్నారండి. డాక్టర్ గారు వింటున్నారండి, చెప్పండి. ఏం లేదండి, మోషన్స్ కావట్లేదు, అన్నం తింటే అరుగుదల తక్కువగా ఉంటుంది. సుబ్బారావు గారు, మీ వయసు ఎంత అండి? మాది 60 అండి. మీకు ఈ షుగర్ కానీ బీపీ కానీ ఇంకేదైనా ఎప్పటి నుంచో ఉండే వ్యాధులు ఏమైనా ఉన్నాయా? లేదండి, కంట్రోల్లోనే ఉంది. ఓకే, మీకు ప్రాబ్లం ఇప్పుడు మలబద్ధకం అంటే మోషన్ ఫ్రీగా లేదు, కడుపు ఉబ్బసంగా ఉంది, అంతే కదండి? ఆకలి ఉండదు. ఆకలి ఉండదు. బరువు ఏమైనా తగ్గుతున్నారా అండి? బరువు 64 కేజీలు ఉన్నాయి. ముందు నుంచి 64 ఉన్నారా? ఇప్పుడు ఏమైనా తగ్గారా పెరిగారా ఈ మధ్యలో? తగ్గలేదు, పోలేదండి, అదే లెవెల్. ఓకే, మీ లైఫ్ స్టైల్ ఎలా ఉందండి? అంటే మీరు తినే హ్యాబిట్స్, టైమ్లీ మీల్స్ అంటే టైంకి తినడము, యాజ్ వెల్ యాజ్ తినే ఫుడ్లో కొద్దిగా ఈ కూరగాయలు పప్పులు ఉండడము ఇలాంటివి జరుగుతాయా? మెయిన్గా ఈ మలబద్ధకము యాజ్ వెల్ యాజ్ పొట్ట ఉబ్బసము అండ్ తేపులు ఇలాంటి లక్షణాలు మన లైఫ్ స్టైల్ వల్ల చాలా మందికి చూస్తూ ఉంటాం. టైంకి తినకపోవడము, లేకపోతే తిన్న తర్వాత వెంటనే పడుకోవడము, అండ్ ఆయిల్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా, ఫ్రైడ్ ఐటమ్స్ ఎక్కువగా తినడము, అండ్ నిద్ర లేనితనము, ఫిజికల్ యాక్టివిటీ లేకపోవడము, వీటి వల్ల ఇవన్నీ చూస్తుంటాం. 90% పీపుల్కి ఇవన్నీ మార్పులు తీసుకొస్తే ఇవి హెల్ప్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. మీ పరంగా ఇలాంటి లక్షణాలు ఎలా ఉన్నాయండి? అదే మోషన్ చేయాలి, ఇంకా ఆకలి ఏదో పొద్దున టిఫిన్ చేస్తే ఎప్పుడో టైం అంటుంటా. ఓకే, మీరు ఈ మధ్య బ్లడ్ ప్రెషర్ కానీ షుగర్ కానీ చెక్ చేసుకోవడం జరిగిందా? చేపించానండి. ఎలా ఉన్నాయండి? అవి బాగానే ఉన్నాయి, నార్మల్. ఓకే, మీకు పొట్ట ఎలా ఉందండి? పొట్ట మామూలు మీడియంగానే ఉంటుందండి, కొంచెం బిర్రుగా ఉన్నట్టు ఉంటుంది కానీ లావు లేదు. ఓకే, మీరు కొద్దిగా ఫస్ట్ నేను ఇందాక చెప్పినట్టు లైఫ్ స్టైల్ మాడిఫై చేసి చూడండి. ఒకవేళ ఇంప్రూవ్ కాకపోయినా అప్పుడు మనం పరీక్షలు నిర్ధారించి దాన్ని బట్టి దేనివల్ల అవుతుందో చూద్దామండి. రైట్, బీపీ అండ్ షుగర్ విషయంలో ఇందాక కాంప్లికేషన్స్కి సంబంధించి మనం మాట్లాడుకుంటున్నాం. ఒకవేళ అశ్రద్ధ చేస్తే వాళ్ళు ఏ విధమైన కాంప్లికేషన్స్ ఎదుర్కొంటారు? మెయిన్గా డయాబెటీస్ అండి. దీంట్లో కాంప్లికేషన్స్ అంటే ఇమ్మీడియట్గా వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి, ఇయర్స్ తరబడి షుగర్స్ ఎక్కువ ఉండడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఉంటాయి. సో ఇమ్మీడియట్గా షుగర్స్ అతిగా పెరిగిపోతాయి, అంటే ఒక 400-500 మిలీగ్రామ్స్ పర్ డెసిలీటర్ రీచ్ అవుతే దానివల్ల ఏంటంటే మన షుగర్ ఎనర్జీగా మారకపోవడం జరుగుతుంది. సో మన అవయవాలు పనిచేయడానికి కొన్ని డిఫరెంట్ ఎనర్జీ మెటాబాలిజమ్స్, అంటే మన బాడీలో ఉన్న ఫ్యాట్, ప్రోటీన్ బ్రేక్ అవుతుంది. ఇలా బ్రేక్ అవ్వడం వల్ల కొన్ని విష పదార్థాలు రిలీజ్ అవుతాయి, దాన్నే కీటోన్ బాడీస్ అంటారండి. ఇది మన అవయవాలకి, మన లైఫ్కి, ప్రాణానికి ముప్పు. దీని కాంప్లికేషన్ని డయాబెటిక్ కీటోసిడోసిస్ అంటారు. చాలామంది షుగర్ పెరిగిపోయి వెంటనే కోమాకి వెళ్ళిపోవడము, ఆయాసం విపరీతంగా రావడము, వాంతులు, కడుపు నొప్పితో ప్రజెంట్ చేయడం జరుగుతుంది. ఇలాంటి వాళ్ళకి ఇమ్మీడియట్గా హాస్పిటలైజ్ చేసి ఐవీ ఫ్లూయిడ్ స్టార్ట్ చేసి ఇన్సులిన్ ఇన్ఫ్యూజన్ ద్వారా ఇచ్చి దాని ద్వారా వాళ్ళకు కంట్రోల్ చేసి దాని ద్వారా మళ్ళీ ఓరల్గా మెడికేషన్స్గా కన్వర్ట్ చేయడం జరుగుతుంది. ఇది ఎర్లీగా వచ్చేడా అంటే డయాబెటీస్ ఒకటేసారి షుగర్స్ పెరగడం వల్ల వచ్చే కాంప్లికేషన్. లేట్గా షుగర్స్ అంటే ఇయర్స్ తరబడి షుగర్స్ ఎక్కువగా ఉంటే మైక్రో అండ్ మైక్రోవాస్కులర్ కాంప్లికేషన్స్ అంటారు. దీనివల్ల మన నరాలు, మన కంటి చూపు యాజ్ వెల్ యాజ్ మన కిడ్నీలు వీటి మీద ఎఫెక్ట్ పడుతుంది. కిడ్నీలో మెల్లమెల్లగా ప్రోటీన్ లాస్ అయ్యి మన కిడ్నీ పనితనం తగ్గి క్రియాటిన్ లెవెల్స్ పెరిగి డయాలసిస్ వరకు వెళ్ళడం జరుగుతుంది. అలానే నరాలలో స్పర్శ కోల్పోయి ఫస్ట్ ఇనిషియల్గా వాళ్ళకు నరాలు తిమ్మిరి కానీ లేకపోతే మొద్దుబారడం కానీ షాక్ లైక్ సెన్సేషన్స్ అంటారు, అండ్ సూదులతో గుచ్చుతున్నట్టు అనిపించడం. మెల్లమెల్లగా మన కండరాల్లో ఉన్న పవర్ తగ్గి నడవడము యాజ్ వెల్ యాజ్ ఫుడ్ డ్రాప్స్ అండ్ చేతులు లేపడము ఇలాంటివి మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. కొందరికి డయాబెటీస్ వల్ల మన అరుగుదల శక్తి కూడా తగ్గుతుంది. దాని ద్వారా మనం తిన్న ఫుడ్ కడుపులోనే ఉండిపోయినట్టుండి దాని ద్వారా పొట్ట ఉబ్బసము, ఆకలి తగ్గడము, తేపులు, మోషన్స్ ఫ్రీగా రాకపోవడం జరుగుతుంది. అండ్ డయాబెటీస్ కంటి చూపు మీద చాలా ఎక్కువ ప్రభావం చూపిస్తుంది. రెటినా మీద కాంప్లికేషన్స్ చూపించి దానివల్ల మన ఐసైట్, విజన్ లాస్, పర్మనెంట్ విజన్ లాస్ కూడా కాజ్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఇలానే ఇందాక చెప్పినట్టు మన డయాబెటీస్ లాంగ్ రన్లో పెరగడం వల్ల, షుగర్స్ పెరగడం వల్ల మన కొలెస్ట్రాల్ లెవెల్స్ అతిగా పెరిగిపోయి లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడము, మన అవయవాల్లో ఫ్యాట్ డిపాజిట్ అయ్యి మెయిన్గా హార్ట్ స్ట్రోక్స్, బ్రెయిన్ స్ట్రోక్స్ కూడా కాజ్ చేస్తుంది. కాలర్ ఉన్నారండి మీతో మాట్లాడడానికి. ఆదినారాయణ గారు, చెప్పండి. డాక్టర్ గారు ఉన్నారండి, మీ సమస్య ఏంటో చెప్పండి. బీపీ, షుగర్ ఉంది. ఓకే, సరేనండి. మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మీరు అడుగుతున్నారు. ఓకే, మీకు బీపీ, షుగర్ రెండు ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ ఏంటండి? ఓకే, మీకు బీపీ, షుగర్ రెండు ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మీరు అడుగుతున్నారు. ఓకే, మీకు బీపీ, షుగర్ రెండు ఉన్నాయి. మెటబాలిక్ సిండ్రోమ్ గురించి మీరు అడుగుతున్నారు. ఓకే, మీకు బీపీ, షుగర్ రెండు ఉన్నాయి.
ఫైన్. అవి రెండు ఉన్నాయి అతనికి. మెటబాలిక్ సిండ్రోమ్ గురించి అడుగుతున్నారు. ఓకే, మెటబాలిక్ సిండ్రోమ్ అంటే ఏంటంటే కొన్ని వ్యాధులు అన్నీ కలిపి దాన్ని ఒక సిండ్రోమ్గా అంటారు. సో దీంట్లో మన లివర్లో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్ డిసీజ్ ఆర్ నాన్ ఆల్కహాలిక్ స్టియోటోహెపటైటిస్ అంటారు. అండ్ పొట్టలో ఫ్యాట్ డిపాజిట్ అవ్వడం, సెంట్రల్ ఒబేసిటీ ఆర్ విజరల్ ఒబేసిటీ. అలానే హైపర్ టెన్షన్, ప్రీ హైపర్ టెన్షన్, ప్రీ డయాబెటీస్ ఆర్ డయాబెటీస్. సిమిలర్లీ మనకు ఫీమేల్స్లో అయితే పీసీఓఎస్ అనే ప్రాబ్లం చూడడం, అండ్ కొందరికి హైపోథైరాయిడ్ ఉండడం. ఇవన్నీ గ్రూప్ ఆఫ్లో కొన్ని డిసీజెస్ కలిపి వచ్చేదాన్ని మెటబాలిక్ సిండ్రోమ్ ఆర్ సిండ్రోమ్ ఎక్స్ అంటారండి. ఓకే, అంటే ఇప్పుడు మెటబాలిక్ సిండ్రోమ్ క్లారిటీ అయిపోయింది, అనే క్లారిఫికేషన్ వచ్చేసింది, కానీ దానివల్ల ఏమైనా ఇబ్బందులు ఉంటాయా అని చెప్పేసి తన ప్రశ్న. మెటబాలిక్ సిండ్రోమ్ ఇందాక అన్నట్టు ఒక వ్యాధి వల్ల ఇంకో వ్యాధి ఇంటర్ రిలేటెడ్గా రావడం అండి. అంటే తనకు హైపర్ టెన్షన్ యాజ్ వెల్ యాజ్ డయాబెటీస్ ఉందన్నారు. ఈ మెటబాలిక్ సిండ్రోమ్ అసోసియేట్ అయితే ఇది యూజువల్గా ఒబేసిటీతో స్టార్ట్ అవుతుంది. సో ఒబేసిటీ వల్ల స్ట్రెస్ లెవెల్స్ పెరగడము, దానివల్ల మన బ్లడ్ ప్రెషర్స్ పెరగడం, సిమిలర్లీ కొలెస్ట్రాల్ లెవెల్స్ పెరగడము, ఫ్యాటీ లివర్ కావడము, వీటన్నిటి వల్ల డయాబెటీస్ ఉండడం. కొందరికి హార్మోన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ వల్ల థైరాయిడ్ యాజ్ వెల్ యాజ్ పీసీఎస్ ప్రాబ్లం రావడం, ఇలాంటివి చూస్తుంటాం. సో హైపర్ టెన్షన్ అండ్ డయాబెటీస్ ఉన్నంత మాత్రాన మెటబాలిక్ సిండ్రోమ్ ఉండాలని లేదు. బట్ మెటబాలిక్ సిండ్రోమ్ ఉంటే మన లైఫ్ స్టైల్ ప్రాపర్గా మోడిఫై చేస్తే అలాంటి వాళ్ళల్లో ఈ వచ్చే డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్ని రివర్స్ చేసే ఛాన్సెస్ ఉంటుంది. ఓకే, అంటే ఏ వయసు వాళ్ళలో రివర్స్ చేయొచ్చు అంటారు బీపీ అండ్ షుగర్ని? యూజువల్గా ఇందాక అన్నట్టు అది ప్యూర్గా లైఫ్ స్టైల్ రిలేటెడ్ అయితే ఏ ఏజ్తో సంబంధం లేదు. ఎనీ ఏజ్లో వాళ్ళ లైఫ్ స్టైల్ వల్ల వచ్చిన డయాబెటీస్ ఆర్ హైపర్ టెన్షన్ని ఎప్పుడైనా రివర్స్ చేయొచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మనము ఒక 50-60 years పర్సన్ తీసుకుందాం. వాళ్ళకు ఒబేసిటీ చాలా, అంటే ఒబేసిటీ చూస్తే వాళ్ళకు బిఎంఐ క్యాల్కులేట్ చేస్తే 40 పైన ఉంటుంది. దానివల్ల డెఫినెట్గా వాళ్ళకు ఇన్సులిన్ రెసిస్టెన్స్ ఉంటుంది. వాళ్ళకు వచ్చే డయాబెటీస్ ఎర్లీ డయాబెటీస్ అంటే వాళ్ళకు ఎర్లీ స్టేజ్లో ఉన్నా కూడా వాళ్ళు బేరియాట్రిక్ ద్వారానో లేకపోతే ఇంకేదైనా మెడికేషన్స్ వాడో లైఫ్ స్టైల్ మోడిఫై చేసో వాళ్ళ వెయిట్ అంతా లాస్ చేస్తే డెఫినెట్గా వాళ్ళకి డయాబెటీస్ రివర్స్ అయ్యే ఛాన్సెస్ ఉంటుంది. అంటే దీంట్లో ఇంకోటి, ఫ్యామిలీ హిస్టరీ ఒకవేళ లేకుండా ఓన్లీ ప్యూర్లీ బికాస్ ఆఫ్ వెయిట్ వల్ల వచ్చే డయాబెటీస్ అయితే దాన్ని ప్యూర్గా వెయిట్ లాస్ చేసి రివర్స్ చేయొచ్చు. ఇప్పుడు బీపీ ఇంకా షుగర్కి ఒకసారి మందులు స్టార్ట్ చేస్తే ఇంకా వాళ్ళు ఉన్నంత వరకు ఆ మందులు వాడాల్సిందే అని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. ఇది ఎంతవరకు వాస్తవం? ఇది డెఫినెట్గా ఇందాక చెప్పినట్టు వన్ ఆఫ్ ద బిగ్గెస్ట్ మిత్ ఇన్ సొసైటీ అండి రిగార్డింగ్ డయాబెటీస్ అండ్ హైపర్ టెన్షన్. ఎందుకంటే డయాబెటీస్ హైపర్ టెన్షన్ 95% ఆఫ్ ద పాపులేషన్లో ఒకసారి స్టార్ట్ అయితే దాన్ని క్యూర్ చేయలేం, కంట్రోల్ అయితే చేయొచ్చు. సో లాంగ్ రన్లో మనం ఏమనుకుంటాం, ఎప్పుడైతే క్యూర్ చేయలేమో మెడిసిన్స్ ఒకసారి స్టార్ట్ చేస్తే ఆటోమేటిక్గా కంటిన్యూ చేయాల్సి వస్తుంది. అంతేకాని మెడిసిన్ స్టార్ట్ చేశాం కాబట్టి అది కంటిన్యూ చేయాలని కాదు. ఆ డిసీజ్ అలాంటిది కాబట్టి దానికి మెడిసిన్స్ కంటిన్యూగా వాడాల్సి వస్తుంది. ఇంకా ఫాస్టింగ్స్ చేస్తూ ఉంటారు, ఇంటర్మీడియట్ ఫాస్టింగ్ అని చెప్పేసి, వాళ్ళు ఓవర్ వెయిట్ ఉన్న వాళ్ళు వెయిట్ తగ్గడానికి. మరి ఇలాంటి ఫాస్టింగ్స్, ఇలాంటి డైట్స్ చేయడం ఎంతవరకు వాళ్ళకు సేఫ్? ప్రతి డైటరీ ప్యాటర్న్ హ్యాస్ సమ్ అడ్వాంటేజెస్, కొన్ని రిస్క్స్ కూడా ఉంటాయి. చాలా డిఫరెంట్ డైటరీ ప్యాటర్న్స్ ఉంటాయి. ఇందాకన్నట్టు ఇంటర్మీడియట్ ఫాస్టింగ్, దాంట్లో 12-12, 16-8, 18-6, 24, 1 meal a day, 24-0. సో ఇలా డిఫరెంట్ టైప్ ఆఫ్ ప్యాటర్న్స్ ఉంటాయి. అంటే ప్రతి దానికి ఒక లాభము లాస్ ఉంటుంది. కానీ ఇలాంటి ఫాస్టింగ్స్ ఎప్పుడైతే మనం డయాబెటిక్గా మారుతామో, ఎప్పుడైతే మనం మెడికేషన్స్ మీద ఉంటామో, ఇలాంటి ఫాస్టింగ్స్ చేస్తే మనము షుగర్ ఫ్లక్చువేషన్స్ అంటే రోజు డైలీ గ్లైసెమిక్ వేరియబిలిటీ ఎక్కువ అయ్యి, సిమిలర్లీ హైపోగ్లైసిమియక్ అంటే షుగర్ పడిపోవడం జరిగి వాళ్ళల్లో కాంప్లికేషన్స్ ఎర్లీగా రావడం చూస్తుంటాం. సో మనము ఎప్పుడైతే డయాబెటీసో హైపర్ టెన్షన్ లేదు, మెడికేషన్స్ మీద లేము, అలాంటి టైంలో మనం కొన్ని ఫాస్టింగ్స్ చేయొచ్చు. ఆ ఫాస్టింగ్లో అడ్వాంటేజ్ ఉంది, అలానే డిసడ్వాంటేజ్ ఉంది. సో పేషెంట్ ఆర్ పర్సన్ బట్టి, ఇండివిజువల్ వేరియబిలిటీ బట్టి మనం అలాంటి ఫాస్టింగ్స్ రికమెండ్ చేయొచ్చు. ఇంకా ఆధునిక చికిత్సల విషయంలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయంటారు? దేని గురించి అంటే డయాబెటీస్, అలాగే ఓవర్ వెయిట్తో బాధపడుతున్న వాళ్ళకి. మెయిన్గా డయాబెటీస్ అండి ఇవాళ రేపు చాలా మెడికేషన్స్ అంటే ఓరల్ డయాబెటిక్ డ్రగ్స్, డిఫరెంట్ టైప్ ఆఫ్ ఓరల్ డయాబెటిక్ డ్రగ్స్ ఉన్నాయి. ఫస్ట్ నుంచి ఎప్పటి నుంచో ఎన్నో జనరేషన్స్ నుంచి మనకు డయాబెటిక్ పరంగా డ్రగ్స్ ఉన్నాయి. కాకపోతే యాజ్ ఏజ్ గ్రోస్ ఆన్ అండ్ జనరేషన్ మారుతున్నా కొద్దిగా సల్ఫోనిల్యూరియాస్ అనే డ్రగ్ జనరేషన్స్ మారుతున్నాయి. దానివల్ల వచ్చే కాంప్లికేషన్స్ తగ్గుతూ ఉన్నాయి. సిమిలర్లీ ఈ మధ్య వచ్చిన డయాబెటిక్ డ్రగ్స్లో GLP-1 ఎగోనిస్ట్ అని వచ్చాయి. సో ఇవేంటి అంటే మనకు మన బాడీలో ఉన్న ఇన్సులిన్ని స్టిమ్యులేట్
స్టిమ్యులేట్ చేయడమే కాకుండా కొద్దిగా ఉత్పత్తిని పెంచడము, సిమిలర్లీ గ్లూకోగాన్ లెవెల్స్ని తగ్గించడము, దాని ద్వారా మన వెయిట్ని కంట్రోల్ చేయడము, ఫ్యాటీ లివర్ని కంట్రోల్ చేయడం, కొలెస్ట్రాల్స్ని కంట్రోల్ చేయడం, డయాబెటీస్ని హెల్ప్ చేయడము, సిమిలర్లీ మన హార్ట్ మీద యాజ్ వెల్ యాజ్ కిడ్నీ మీద దాని రిస్క్ని తగ్గించడము, కార్డియో ప్రొటెక్టివ్ అండ్ నెఫ్రో ప్రొటెక్టివ్ ఉన్నాయి. సో ఈ డ్రగ్స్ అనేవి ఇవాళ రేపు మీరు లాస్ట్ 6 months నుంచి చూస్తే GLP-1 ఎనలాగ్స్ చాలా ఫేమస్ అయ్యాయి వెయిట్ లాస్కి. అంటే మొంజారో అని, ఒజంపిక్ అని, ఇలా డిఫరెంట్ బ్రాండ్ నేమ్స్తో యూఎస్లో లాస్ట్ 2-3 years నుంచి చాలా ఫేమస్ అయ్యాయి. సో ఈ డ్రగ్స్ అనేవి వెయిట్ లాస్కే కాదు డయాబెటీస్కి కూడా చాలా హెల్ప్ చేస్తున్నాయి. అంటే మొత్తంగా ఈ బీపీ, షుగర్, అధిక బరువు బారిన పడకుండా ఉండాలి అని అంటే లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ముఖ్యం. వాళ్ళు తీసుకుంటున్న ఆహారం కూడా చాలా ముఖ్యం అంటారు. అవునండి. మెయిన్గా లైఫ్ స్టైల్ అనేది 30% ఆఫ్ ద షుగర్ లెవెల్స్, 30% ఆఫ్ ద బ్లడ్ ప్రెషర్ లెవెల్స్ అండ్ సిమిలర్గా మోర్ దెన్ 50% ఆఫ్ ద వెయిట్ లాస్, మెయిన్గా ఆర్గన్స్ లైక్ ఫ్యాటీ లివర్, సిమిలర్లీ మన COPD ఆర్ OSA కాంపోనెంట్స్ రాకుండా, హార్ట్ మీద, బ్రెయిన్ మీద యాజ్ వెల్ యాజ్ కిడ్నీ మీద ఎఫెక్ట్ చూడకుండా, లాంగ్ రన్లో ఈ డిసీజెస్ ఫ్యామిలీ హిస్టరీ ఉన్నా కూడా లేట్ ఆన్సెట్ రావడానికి హెల్ప్ అవుతుంటుందండి. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ జాయినింగ్. థ్యాంక్ యూ అండి. ఇది వాళ్ళ ఆరోగ్య మిత్ర కార్యక్రమం. చూస్తూనే ఉండండి TSAT.